చాలు. ఆహా! ఫుల్ పెట్టేసేయి. మీకు స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది. స్క్రీన్ ఇప్పుడు ఒకసారి ఆఫ్ చేశాను నేను. ఒక్క నిమిషం అండి. సో ఈ వెన్నుపాములో మనకి ఎవరైనా చెప్తారా మనకి వెన్నుపాములో ఎన్ని వెన్ను పూసలు ఉంటాయి? వీటిని పూసలు అంటారు కదండి మన తెలుగులో. వెర్టెబ్రల్ కాలం అనేది కాలం, వీటిని ఒక్కొక్క దాన్ని వెర్టెబ్రే అంటాము. అలా ఎన్ని పూసలు ఉంటాయి మనకి? నాన్నగారు ఆల్రెడీ సైగ చేశారు. ఎన్ని ఉంటాయి లక్ష్మి గారు? ఎవరైనా సమాధానం చెప్తారా? ఎన్ని వెన్ను పూసలు ఉంటాయి? సరే, 33 వెన్నుపూసలు ఉంటాయి. నేను ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద షేర్ చేస్తున్నా చూడండి. రాహుల్, ఇది ఫుల్ స్క్రీన్ వస్తుందా వాళ్ళకి మరి? చూడు, వస్తుందా లేదా? 33 వెన్నుపూసలు ఉంటాయి. ఈ 33 వెన్నుపూసలు కూడా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి నడుం దగ్గర ఉన్న వెన్నుపూస ఉన్నది అనుకోండి. ఈ నడుం దగ్గర ఉండే వెన్నుపూస మీద మిగతా వెన్నుపూసలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి చేర్చబడి ఉంటాయి. అది ఎలా అంటే కింద ఫౌండేషన్ బాగుండాలి. పైన ఏది బాగోలేకపోయినా కింద ఫౌండేషన్ అనేటువంటి అంటే మన ఆ, నడుము అంటే లంబార్ని నడుము అని అంటాం. కింద నడుము భాగం పైన యొక్క వెన్నుపూసల ఒత్తిడి అంతా పడుతుంది. ఎక్కడ ఏది బాగోలేకపోయినా కూడా దాని ప్రభావం ఆ మొత్తం పూర్తిగా స్పైనల్ కార్డ్ మీద అంటే వెన్నుపాము మీద ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఇక్కడ ఇందులో ఉన్న పిక్చర్ చూస్తే వెన్నుపాము ఇలా తిరిగి ఉన్నది. అందుకే దాన్ని బహుశా పాముని పిలిచుంటారు. కానీ వెనక నుంచి చూసినా ముందు నుంచి చూసినా కూడా అది స్ట్రైట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ పక్క నుంచి చూస్తేనే ఇలా మళ్ళీ తిరిగినట్టుగా ఉంటుంది. ఈ మెలి తిరగడం అనేది ఎలా వస్తుంది అనేది ఒకసారి చూస్తే ఈ వెన్నుపాము యొక్క ఉపయోగం ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఒక పసిబిడ్డగా ఉన్నప్పుడు మనం చూసాం కదండి. బిడ్డ ఇలాగే ఉంటుంది. మనం ఇలా రౌండ్ గా బిడ్డని ఒళ్ళో తీసుకున్నా కూడా ఇలా వెన్నుపోమ ఎక్కడా కూడా వంకర్లు ఉండవు. ఇలా ఉంటుంది. బిడ్డని ఇలాగే ఎత్తుకుంటాము, పడుకోబెడతాము కింద. మెల్లిగా 4వ నెలలో 5వ నెలలో అయిన తర్వాత ఆ బిడ్డ మెల్లిగా బోర్లా పడడం వచ్చిన తర్వాత తల పైకెత్తడం అనేది మొదలవుతుంది. ఈ తల పైకెత్తడం మొదలైనప్పుడే మెల్లిగా మెడ దగ్గర ఒక వంపు అనేది మొదలవుతుంది. అందుకే బిడ్డ తల పట్టుకోలేడు కాబట్టి మనం ఏం చేస్తాము, ఒక చేత్తో తల ఇలా పట్టుకుంటాం. ఈ మెడ యొక్క తల బరువు సుమారుగా 4 నుంచి 5 కిలోలు ఉంటుంది. ఈ బరువు మొత్తం మెడ ఎత్తుకోవాలి, ఈ మెడ భాగం ఎత్తుకోవాలి. ఎత్తుకునే కొద్దీ మెల్లిగా ఒక కర్వ్ అనేది అక్కడ ఒక వంపు అనేది తిరుగుతుంది. క్రమంగా లేచి కూర్చుంటాడు. కూర్చుని ఆడుకోవడం మొదలు పెడుతూ ఉన్నప్పుడు వంగుని చూస్తున్నప్పుడు ఇక్కడ కర్వ్ అనేది మొదలవుతుంది. లేచి నుంచుని నడుస్తూ ఉన్నప్పుడు నడుము దగ్గర ఉన్న కర్వ్ మొదలవుతుంది. తర్వాత క్రమంగా ఆ కర్వ్ అయిన తర్వాత లోపలికి ఇంకొకటి మనం టెయిల్ బోన్ అని, దాన్ని తెలుగులో ఏమంటాము టెయిల్ బోన్ ని? టెయిల్ బోన్ అంటే చివరిది మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. లాస్ట్ గ్రీన్ కలర్ లో ఉన్న చూసారా, అది మళ్ళా తిరిగి లోపలికి వెళ్తుంది. ఇవన్నీ కూడా క్రమంగా మలుపులు తిరుగుతాయి. అలా మలుపు ఉంటేనే మనకి ఏ పనైనా సాధ్యపడుతుంది. ఈ మలుపు ఉన్నది కాబట్టి ఇలా తల ఎత్తి చూడగలుగుతాను, ఇలా పక్కకి తిరగగలుగుతాను, ఇలా పక్కకి తిరగగలుగుతాను, పూర్తిగా వంచగలుగుతాను. ఈ నడుం దగ్గర వంపు ఉన్నది కాబట్టి ఇలా పక్కకి, ఇలా ఈ పక్కలకి, ఇలా పైకి, ఇలా లెంత్ చేయడానికి, ఇంకా మనం ఉన్న హైట్ సుమారుగా నేను 5'3" అయితే సుమారుగా ఇంకొక అంగుళం పాటు కూడా లేదా అరంగుళం పాటు నేను నిటారుగా లాక్కోగలిగితే నా శరీరం హైట్ పెరుగుతుంది. అలా చేయడానికి అంటే ఈ స్పైన్ ఇలా చేయడానికి, ఇలా వంపు తిప్పడానికి, ముందుకి వెనక్కి ఇలా తిప్పడానికి అనుకూలంగా ఉండాలంటే ఇవన్నీ కూడా ఇలా మెలి తిరిగినట్టు వెన్నుపాము ఉండాలి. ఇక ఈ తల యొక్క బరువు ప్రధానంగా మనకి ఈ మెడ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఈ బ్రెయిన్ లో జరిగే ప్రతి ప్రాసెస్ కూడా మన శరీరానికి అందాలి అని అంటే మన మెడ నుంచి వెళ్ళేటువంటి ఈ వెన్నుపూస నుంచి మధ్యలోంచి వెళ్ళేటువంటి ఈ నర వ్యవస్థ నుంచే జరుగుతుంది. ఇక ఈ ఇమోషన్స్, కోపం, చిరాకు లేదా పాత విషయాల మీద దుఃఖం, జీవితం మీద విరక్తి లాంటి ఇమోషన్స్ భారంగా అయితే ఈ భారం అంతా కూడా వెళ్ళి ఇక్కడ కండరాల మీద పట్టడం వల్ల, మెడ పట్టేయడం వల్ల మైగ్రేన్ నొప్పులని, చాలా మందికి మైగ్రేన్ నొప్పి
జనరల్ గా మనం మామూలుగా అయితే మైగ్రేన్ నొప్పికి చాలా ఈజీగా కూడా రిలీజ్ చేయొచ్చు. మేబీ పెంటప్ ఎమోషన్స్ అంటాం. దానివల్ల అయి ఉండొచ్చు. లేదా ఇక్కడ కండరాలన్నీ పట్టేయడం వల్ల ఒకవైపే నొప్పి రావచ్చు. ఈ పార్ట్స్ ఆఫ్ నొప్పులకి మందులు వేసుకుంటే తగ్గేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది మన జీవనశైలి మార్చుకోవడం వల్లనే తగ్గించుకోగలుగుతాం. ఈ మెడ యొక్క కర్వేచర్ అంటే ఈ మెడ సహజంగా ఉండవలసినటువంటి ఇలా వంప్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు లైవ్ లో ఒకళ్ళని చూపిస్తాను. అఖిలదాం ఒకసారి చూడండి. రాహుల్ స్టాప్ షేరింగ్ ది స్క్రీన్. మీకు అర్థం అవడం కోసం ఒక్కసారి నేను మళ్ళా మెడ చూపిస్తాను ఫుల్ స్క్రీన్. డాక్టర్ అఖిల, ఫిజియోథెరపిస్ట్. అది చెప్పు. చిన్నగా చూడమ్మా. ఇక్కడ నేను చెప్పిన మొదటి వంపు అనేది ఇక్కడ రావాలి. అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి అనేక మందికి ఈ వంపు అనేది తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే పనంతా కూడా ఇలా తల వంచుకుని ఈ చేతులు బరువుతోని ఇలా ఇలా సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఈ భారం అంతా ఇక్కడ పడడం, ఇది మెల్లిగా వంపు తగ్గిపోవడం అనేది ఇప్పుడు అనేక మందికి చూస్తున్నాం గత 6-7 సంవత్సరాలుగా. తర్వాత ఈ వంపు ఏమైపోయిందంటే ఇది కొంచెం బయటకు రావాల్సింది ఇలా వంగోవడం ఎక్కువ అలవాటు అయిపోయి ఈ ఈ వంపు ఎక్కువైపోతుంది. అంటే ఈ గూని అనేది కూడా కొంతమందిలో చూస్తున్నాం. తర్వాత ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల, ఎక్కువగా ఈ నడుముని వాడకపోవడం వల్ల ఈ ఉండాల్సినంత వంపు కన్నా తగ్గిపోయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ చక్కగా ఇప్పుడు అఖిలకి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా కర్వేచర్ ఉంది. ఇక్కడ కర్వ్ అనేది అవసరం మనకి. ఈ కర్వ్ అనేది లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే దీన్ని బ్యాంబూ స్పైన్ అంటాం తిన్నగా ఉండిపోయిందో మనం చేసే ప్రతి పని నడక యొక్క భారం కూడా ఈ షాక్ అబ్జార్బర్ గా పని చేయాల్సిన డిస్క్ల మీద లోడ్ ఎక్కువ పడిపోయి డిస్క్లు పక్కకి వెళ్ళడం, నరాలు ఒత్తుకుపోవడం, నడుమంతా స్టిఫ్ అవడం, నడుము పెయిన్ రావడం జరుగుతుంది. I'll share the screen now again. ఇక్కడ ఒక మొబైల్ పెట్టమా. ఇక్కడ ఒక మొబైల్ పెట్టు, నేను చెక్ చేసుకుంటాను. సో ఇక్కడ వరకు ఎవరైనా ప్రశ్నలు అడగాల్సిందంటే నాకు చెప్పండి ఒకసారి. ఇక్కడ వరకు ఈ నడుము కింద భాగం వంపు ఉండాలి అంటున్నారు కదా మేడం, అది అంటే ఎంత వరకు? హలో చెప్పమ్మా. అది ఎంత వరకు అంటే ఐ మీన్ ఒక్కొక్కసారి ఎక్కువ అనిపిస్తుంది కదా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, పిల్లల్ని డెలివరీ తర్వాత మనకు కొంచెం ఎక్కువ అనిపిస్తది కదా. నేను చెప్తాను, అది ఇంకా నేను చెప్పలేదు. ఆ విషయం తప్పకుండా నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే సరే మీరు అడిగారు కాబట్టి ఇప్పుడే చెప్తాను. స్త్రీలకి ఈ పెల్విక్ అంటే మన తుంటి ప్రదేశం అంటాం కదా, ఈ తుంటి భాగం అనేది కొంచెం వెడల్పుగా ఉండడం అనేది సహజం. అలా ఉన్నట్టయితేనే ఇక్కడ మనకి ఏంటంటే ఒక బిడ్డ పుట్టడానికి కావాల్సినట్టుగా గర్భసంచి వెడల్పుగా ఈ మన బిడ్డని అందులో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ వెడల్పు ఎక్కువ ఉంటుంది స్త్రీలకి, పురుషుల కన్నా మనం ఇద్దరికి వ్యత్యాసం చూసినట్టయితే. అయితే గర్భం ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా ఇలా పొట్టలో బిడ్డ ఉన్నది అనుకోండి, దీని ఏమంటాము సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మారిపోతుంది. మామూలుగా ఇక్కడ ఉండాల్సింది బిడ్డ ఇలా పుట్టడం ఇలా పెరుగుతూ ఉండడం వల్ల క్రమంగా ఈ నడుము అనేది ఇలా మారడం అనేది స్త్రీల్లో సహజం ఎప్పుడు గర్భిణీ సమయంలో. దీనివల్ల ఇక్కడ లోడ్ పెరగడం వల్లనే అనేక మంది కడుపుతో ఉన్నప్పుడు నడుము నొప్పి అనేది చాలా సామాన్యంగా చెప్పేది. అలా అని చెప్పి చూడండి ఇప్పుడు నేను చూడండి ఇది బిడ్డ ఇలా ఉన్నది అనుకోండి, నా నడుము వంకర తిరుగుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం దాని ప్రభావం ఇక్కడ పడుతుంది. అది సహజంగానే జరుగుతుంది. అందుకే గర్భిణీతో ఉన్నప్పుడే మనం నడుముని ఎక్కువగా బలంగా తయారు చేసుకునేలా చేసుకోవాలని చెప్తాం. తర్వాత ఆ పార్ట్ని ఏమని అంటారంటే లంబార్ అంటారు. నాకు తెలుగులో ఈ పదాలు తెలియదు. ఇది సర్వైకల్ అంటాం, ఇది థొరాసిక్ అంటాం, నడుము దగ్గర లంబార్ అని అంటాం. ఆ చివరి లోపలికి వెళ్ళేది అఫ్కోర్స్ సాక్రమ్, తర్వాత కాకిక్స్ ఉంటుంది. అవి మనం పెద్దగా ఇప్పుడు మాట్లాడుకోకపోయినా ప్రధానంగా మనం చూసేది మెడ భాగం, ఈ మధ్య వెన్నుముక భాగం,
కింద ఉండేటువంటి నడుం భాగం. ఈ నడుం భాగంలో డెలివరీ అయిపోయిన తర్వాత అలా ఎవరైతే దాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతోటి నడుముని పటిష్టం చేసుకోరో వాళ్ళందరికీ కరువు పెరిగిపోతుంది. లక్ష్మీ కుమార్ గారు మీకు అందుకనే. నాకు కొంచెం ఉండవలసిన దానికన్నా కొద్దిగా ఎక్కువే ఉంది. నేను ఆ టైంలో నేను పెద్దగా దాన్ని నేనేం పట్టించుకోలేదు, చేయలేదు. కానీ అది నన్ను ఇబ్బంది పెట్టుకోకుండా చేసుకోగలగడానికి నా చేతుల్లో విద్య ఉంది కాబట్టి చేసుకోగలుగుతున్నాను. ఇందాక మన సునీత అడిగినట్టు తనకి చాలా ఎక్కువ ఉంటుంది. సుజాతకి కరువు చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది అని అంటే లోడ్ ఎక్కువ పడిపోతుంది. అటువంటి వాళ్ళు ఎలా పడుకోవాలి, ఎలా యోగాసనాలు చేయాలి పడుకోవాలి అనేటువంటిది అయితే ఇప్పుడు నేను తప్పకుండా చెప్తాను. ఎలా ఆసనాలు చేయాలనేది మరోసారి చూద్దాము. ఇవి కర్వేచర్ గురించి. మెడ కర్వేచర్ లాస్ అయితే దాని వల్ల లోడ్ ఎక్కువ పడి హెడేక్స్ ఎక్కువ రావడం, ఈ దాని వల్ల ఫ్రోజన్ షోల్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం, తిమ్మిర్లు ఎక్కడం, ఏం చేయాలన్నా అసలు బుర్ర కుదురు అనిపించదు, భారంగా అనిపించడం, ఇవన్నీ సమస్యలకి చాలా మందికి మెడే కారణమయ్యే అవకాశం ఉన్నది. ఇక ఈ వెన్నెముక గనక ఎక్కువ గూనిలాగా పెడితే అక్కడి నుంచి వచ్చే నరాలు సవ్యంగా వెళ్లాల్సిన భాగాలు ఎక్కడ అంటే అవి మనకి ఛాతీలో ఉండేటువంటి ఊపిరితిత్తులు, గుండె, ఈ భాగాలకి సవ్యంగా ఆ అంటే సిగ్నలింగ్ సిస్టమ్ అనేది సవ్యంగా జరగదు. మన శరీరంలో ప్రతి పని కూడా బాగా జరగాలి అని అంటే ఈ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలంటే మన వెన్నెముక ఉండాల్సిన కర్వలు సహజంగా ఉండాలి. ఇప్పుడు సునీత అడిగినట్టు తనకి ఆల్రెడీ కర్వేచర్ పోయింది, అక్కడ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది, అయినా కూడా మనం చేసుకోవచ్చు. అంటే దాన్ని ఎలా కూర్చోవాలి, ఎలా నుంచోవాలి, ఎలా పడుకుంటే మనం సమస్య రాకుండా చేసుకోవచ్చు అనేది మన చేతుల్లోనే ఉంది. అది నేను కొన్ని అయిన తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఒక్క నిమిషం అండి. ఇది మేరు పర్వతం అండి. ఈ మేరు పర్వతం ఏమని చెప్తారంటే హిమాలయాలు సంవేర్ ఎక్కడో మేరు పర్వతం ఉందని. ఆ మేరు పర్వతం అనేది ఒక ఈ ప్రపంచం అన్నిటికీ కూడా అదే సెంట్రల్ యాక్సిస్, అంటే అదే ఒక మధ్య నుంచి మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా కూడా అక్కడి నుంచి డిక్టేట్ చేయబడుతుందని చెప్తారు. అది ఎగ్జాక్ట్ గా ఖచ్చితంగా ఇదే మేరు పర్వతం అని తెలిసిన వాళ్ళు దర్శించిన ఋషులే గాని ఇప్పటికీ ఏదో పిక్చర్ ఇలాంటిది దొరికింది కానీ ఖచ్చితంగా అది అవునో కాదనేది ఎవరికి తెలియదు. ఇది ఋషులు మునులు దర్శించినటువంటి స్థలము. సో ఒక మేరు పర్వతం ఎలా అయితే మొత్తం ప్రపంచానికి మధ్యలో ఉండి అక్కడి నుంచే చుట్టుపక్కల మన యూనివర్స్ గ్లోబ్ మొత్తాన్ని కూడా డిక్టేట్ చేస్తుందో అలా మన వెన్నుపాము కూడా చేస్తుంది కాబట్టి దానికి మేరుదండ అని పేరు. మేరుదండ. అందుకే ఆసనాల్లో మేరుదండాసనం అని ఉంటుంది. మేరుదండాసనంలో ఈ వెన్నుపాముని ఒక కట్టెలాగా పెడతాం కాబట్టి మేరుదండాసనం. మన వెన్నుపాము కూడా మన శరీరానికి ఎటువంటిది అని అంటే ఆ మేరు పర్వతం మొత్తం ప్రపంచానికి ఎటువంటిదో అలా మన వెన్నుపాము కూడా మన శరీరానికి అలాంటిది. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వెన్నుపాముని మనం ఎన్నో రకాలుగా శ్రద్ధ చేస్తున్నాం. ఉదాహరణకి సోఫాలో కూర్చుంటారు, ఎలా కూర్చుంటారండి? ఇలా కూర్చుంటారు. ఇలా కూర్చుంటే ఏమైంది? నాలో జరగవలసిన విధానంగా నాకు శక్తి అనేది శరీరంలో జరగదు. సోఫాల్లో ఇలా కూలబడిన, మెత్తగా మంచిగా కుషన్ ఉండే సోఫాల్లో దిగిపోయిన, అలానే హై చాలా హై ప్రైజ్డ్ మ్యాట్రెస్లు వస్తున్నాయి, పరుపులు, అందులో కూర్చుంటే ఇలా బౌన్స్ అవుతూ ఉంటాం. సరదాగా అనిపిస్తుంది కానీ అవే మనల్ని డాక్టర్ల దగ్గరికి దారితీసే అవకాశం కూడా ఎక్కువ ఉన్నది. ఇక్కడ శ్రీరామరాజు అని పేరున్నది నాన్నగారు, మా నాన్నగారు బాజీ, మా బాజీ, అలాగే మా చిన్నమ్మమ్మ, దోసకాయలపల్లి చిన్నమ్మమ్మ. నేను గమనించింది అంటే మీ అందరితో షేర్ చేసుకుంటా. ఎప్పుడు కుర్చీలో కూర్చున్నా కూడా ఇది ఎక్కడికి వెనక్కి వాళ్దామా అనేది ఎప్పుడు చూడరండి. ఇలా కూర్చుందాం అనేది ఉండదు, మీరు ఎక్కడైనా కూర్చోబెట్టండి. నాన్నగారికి 83 ఏళ్ళు, చిన్నమ్మమ్మకి దాదాపు 98 ఏళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా కుర్చీలో ఇలా ముందుకే మామూలుగానే కూర్చుంటారు. మీరు పీట వేసినా కూడా కుర్చీ ఉంటే బాగుండని చూడరు. అలానే మా చిన్నమ్మమ్మ ఒకసారి ట్రైన్ లో రాజమండ్రి నుంచి వైజాగ్ ప్రయాణం చేస్తూ ఉంటే థర్డ్ ఏసీ బోగిలో పగలు హైట్ తక్కువ, వెనక్కి కూర్చుంటే బాసం పీట వేసుకోవాలి, ముందు కూర్చుంటే వీపు ఆ వెనకాల ఉండేటువంటి బ్యాక్ రెస్ట్ కి అందదు.
మొత్తం 3:30 గంటలు కూడా ఇలాగే కూర్చుంటే చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అలా ఎంతమంది కూర్చోగలమండి బ్యాక్ రెస్ట్ లేకుండా? అలా కూర్చోగలిగిన వాళ్ళు. ఇది నేను ఎందుకు అన్వయిస్తున్నానంటే, అలా కూర్చోగలుగుతున్నారు అనంటే, అది ఒక అలవాటై ఉండొచ్చు. లేదా వారి తల్లిదండ్రులు ముందు నుంచి కూడా ఇచ్చిన క్రమశిక్షణ అయ్యుండొచ్చు. అలా వెన్నుపాము నిలబెట్టుకోగలిగితే మన ఆరోగ్యానికి ఢోకా ఉండదు. వారిద్దరి ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే, ఆ వెన్నుపాము నుంచి వచ్చేటువంటి పూసలే నా గుండె ఎలా పనిచేయాలి, నా ఊపిరితిత్తులు ఎలా పనిచేయాలి, నా కింద ఉండేటువంటి భాగాలు యూరిన్ ఎట్లా, నా మోషన్ ఎట్లా అన్నీ కూడా డిక్టేట్ చేసేటువంటి భాగం మనకి వెన్నెముక నుంచే. అత్యంత ప్రధానమైనటువంటి భాగం అది. నెక్స్ట్ స్లైడ్. ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి మీరు. ఇది యుటరస్, అదే మన గర్భసంచి. దాని పక్కన అది అలాగా ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. దాని పక్కన ఓవరీస్ ఉండేటువంటి భాగం. అది మళ్ళా అలా కిందకు యూరిన్ పాస్ చేసేటువంటి ఆ మార్గం. ఇవన్నీ కూడా మీకు అక్కడ లైట్ మెరూన్ కలర్ లో పెట్టారు. మీరు గమనిస్తే వీటన్నిటికీ కూడా వెన్నుపాము నుంచి మీకు నరాలు వెళ్తూ ఉన్నాయి. గమనించండి. ఆ గ్రీన్ కలర్ లో ఉన్నాయి చూసారా, ఆకుపచ్చ కలర్ లో, ఆకుపచ్చ రంగులో. అంటే ఏంటి, మీరు ఎవరైనా మీ పిల్లలకి గానీ మీ మనవలకు గానీ ముట్టు సమయంలో చాలా ఎక్కువ రక్తం వెళ్ళిపోతుందన్నా, లేదా పెద్దవాళ్లలో మూత్రం సరిగా పట్టుకోలేకపోతున్నాము, దగ్గితే మూత్రం కారుతోందన్నా, లేదు పీరియడ్స్ ముందు నుంచి వారం రోజుల ముందు నుంచి కూడా నొప్పితో బాధపడుతున్నారన్నా, పీరియడ్స్ టైంలో విపరీతంగా నడునొప్పికి లోనే టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం పడుతుంది అన్నా, రక్తం ఆ సమయంలో చాలా ఎక్కువ పోతుంది అన్నా, బహుశా మీ వెన్నుపాము సరిగా లేకపోవడం అయి ఉండొచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా మనం వేరే వేరే దేశాల నుంచి అద్భుతమైన లైట్లు తీసుకొచ్చి హాల్లో బిగించుకోగలం. కానీ అసలు రావాల్సింది ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ పాస్ అవుతున్నా అవి సరైన విధానంగా కనెక్ట్ అయ్యి లేకపోతే, లేదా ఆ లైనింగ్ సిస్టమ్ ఎడాపెడా తారుమారైపోయి ఉంటే, ఈ ట్రాన్స్ఫార్మర్ చాలా బానే ఉంది. ఈ మధ్యలో మనం పెట్టినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఫ్రెంచ్ నుంచి తీసుకొచ్చిందో, లేదా సింగపూర్ నుంచి తీసుకొచ్చిందో షాండ్లీస్ గానీ, లైట్ సిస్టమ్ గానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. కానీ అవి పనిచేయవు. ఎందుకంటే మధ్యలో అసలు కనెక్షన్ దెబ్బతింది. అవి దెబ్బ తినకుండా ఉండాలంటే మన వెన్నుపాముని ఎలా సంరక్షించుకోవాలనేది కూడా నేను మీకు ఆహ్, మిగతా స్లైడ్స్ లో నేను చూపిస్తాను. మీరు ఈ వెన్నుపాముని మధ్యలో మీరు ఈ ఫోటోలో చూడండి. మధ్యలో బూడిద రంగులో ఇలాగా ప్రతి వెన్నుపాముకి మధ్యలో బూడిద రంగు కనిపిస్తుంది. వాటిల్నే మనం డిస్క్‌లు అంటాం. డిస్క్ ప్రొలాప్స్ అన్న మాట వింటాము. ఇంకా ఆహ్, డిస్క్ బల్జ్ అన్న మాట వింటాము. ఇవన్నీ ఏంటంటే ఆ డిస్క్‌లు అక్కడి నుంచి పక్కకెళ్ళడం వల్ల. ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం. అకస్మాత్తుగా ఇలా బాటిల్ ఏదో ఎత్తుతున్నప్పుడు నడుము పట్టేసింది, డాక్టర్ దగ్గరికెళ్తే నడుము నడ్డిపూస పక్కకెళ్ళిందంట అని. అది అలా జరగడానికి కారణం ఏంటంటే, ఒక చిన్న బాటిల్ ఎత్తినప్పుడు అలా ఎందుకు జరిగి ఉండొచ్చు అంటే, ఎప్పుడో ఒక దెబ్బ తగిలి ఉండొచ్చు. లేదా నడుముని సవ్యంగా సంరక్షించకుండా ఉండుండొచ్చు. వాళ్ళు నడిచే విధానం సరిగా ఉండుండకపోవచ్చు. ఏదో ఒక చిన్న మూవ్‌మెంట్‌లో కూడా, చిన్న క్షణంలో కూడా నడుము పట్టేసే అవకాశం ఉంది. ఈ ఈ వీటిలిని నడ్డి పూసలనంటారు. వాటి మధ్యలో పసుపు రంగు ఏవైతే కనిపిస్తున్నాయో అవే నరాలండి. వీటికి రకరకాల పేర్లుంటాయి. ఏ నరం ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి తిరిగి సిగ్నల్ తీసుకొనొచ్చి మన బ్రెయిన్‌కి పంపాలి. ఆ మెదడు నుంచి మళ్ళా వెన్నుపూసల మధ్యలోంచి మళ్ళా తిరిగి ఎటు వెళ్ళాలి అనేది ఇక్కడే. అలానే మనకి స్పిరిచ్యువల్ జర్నీలో మనకు చెప్తారు కదా! మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్ళేటువంటిది స్పైనల్ కార్డ్ అంటే ఆ మధ్యలో ఉండేటువంటి కేబుల్ అనుకుందాం. ఆ కేబుల్ మధ్య నుంచే ఎక్కడో ఉంటుందని చెప్తారు. అంటే మన నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి శక్తి క్రమక్రమంగా సవ్యంగా పైకి వెళ్ళాలి అనంటే, అది ఎలా ఉండాలో, ఎలా అయితే మనకి భగవంతుడు సృష్టించి సహజంగా ఉండేటువంటి స్ట్రెంగ్త్‌ని మనం నిలబెట్టుకోగలుగుతామో దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అందుకే మీకు యోగాలో ధ్యానం చేసుకునేటువంటి ఏ ఆసనం చూసినా గూడా వజ్రాసనం అని, పద్మాసనం అని ఏ ఆసనంలో పెట్టుకున్నా మనకి క్లాస్‌లో ఏం చెప్తారండి? మీ వెన్నెపాము నిటారుగా పెట్టి కూర్చోండి, వాలొద్దు, ముందుకు పడిపోవద్దు, వెనక్కి వాలి కూర్చోవద్దు, ఇలా ముందుకు జరిగి కూర్చోండి, నిటారుగా పెట్టండి అని అడుగుతారు. ఎందుకని పెట్టమంటారు? మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు ఏదైనా నేను ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళాలనే ప్రయత్నం చేసేటప్పుడు నా ఆలోచనలు చాలా తగ్గడం వల్ల నాలో ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ప్రశాంతత మరింత ఎక్కువగా వెళ్ళడం కోసం పైనుంచి మనకి ఋషులేం చెప్పారంటే,
అనంతంగా ఉండేటువంటి శక్తి ఎప్పుడైతే నా మెదడులో ఆలోచనల యొక్క పరంపర అలజడి తగ్గిందో అది సవ్యంగా ప్రయాణిస్తుందట లోపలికి. అటానే ఎందుకన్నానంటే నేను అటానే చెప్పాలి. నేను అనుభూతి చెందిన దాన్ని అంటే కొద్ది కొద్దిగా అప్పుడో ఇప్పుడో అనుభూతి చెందిన దాన్నే గాని అటా అని చెప్పడానికి నాకు అర్హత ఉంది కానీ జరుగుతుందని నేను మాట్లాడకూడదు. అలా శక్తి వెళ్ళాలి అని అంటే మనం వెన్నుని ఎప్పుడు కూడా ప్రశాంతంగా పెట్టుకోవాలి. నేను చేసే ధ్యానంలో కూడా అవసరం అనుకుంటే వెనకాల పిల్లో పెట్టుకుని స్ట్రైట్ గా పెట్టుకోవచ్చే గాని ఇలా వాలి మాత్రం ధ్యానం ఎప్పుడు చేయకుండా అది ఉపయోగపడదు. అందుకనే కదా ఏ ధ్యాన పద్ధతుల్లో కూడా పొడుగుని ధ్యానం చేయొచ్చని ఎక్కడైనా ఉందా అండి? నేను విన్నదైతే లేదు. ఎటువంటి మార్గాల్లో కూడా ధ్యానంలో పడుకొని చేయమని లేదు. శివరాత్రి రోజున జాగరణ చేయమంటారు. వెన్నుపాము ఇలా నిటారుగా ఉంటే ఆ సమయంలో ఉండేటువంటి గ్రహస్థితి వల్ల మరికొన్ని కారణాల వల్ల మనకి శక్తి చాలా అనంతంగా చేరుతుందనే ఉద్దేశంతో వెన్నుపాముని ఇలా ఉండాలి అని అంటే ఇలా సవ్యంగా స్ట్రైట్ గా ఉండాలి. కానీ కొన్నేళ్ల పాటు ఈ స్ట్రైట్ గా ఉండడం కోసం ఏం చేశారు? ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో సినిమాలు చూసి ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ ఈ వెన్నుపాము నిటారుగా పెట్టుకుంటూ అసలు ఈ వెన్నుపాముకి ట్రాన్స్ఫార్మర్ బ్రెయిన్ కదా! ఆ బ్రెయిన్ లో ఎక్కువ ఆలోచనలు పెడుతూ శివరాత్రి జాగరణ చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది? ఆ రోజు నేను డాన్సులు చేసుకుంటూ ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? ప్రశాంతంగా ఏ గుడిలోనో, గోపురాల్లోనో మనము చక్కని సద్గ్రంథ పఠనమో, ఎవరికి ఇష్టమైన మార్గంలో వాళ్ళు కూర్చుని ఉండగలిగితే అప్పుడు ఆ శక్తి చేరుతుంది. ఎందుకనంటే నాకు శక్తి చేరాలంటే ఇక్కడ అలజడి తగ్గాలి గదా! నేనొక సినిమా చూస్తే అలజడి తగ్గుతుందా? నేను ఏ డాన్స్ చేస్తూ ఉంటే శివరాత్రికి తగ్గుతుందా? తగ్గదు. సో, ఈ అలజడి తగ్గాలి. ఈ వెన్ను నిటారుగా ఉండాలి. అలానే శివరాత్రి రోజున చేస్తే మనకి కావాల్సినటువంటి లోపల మనకి తెలియకుండానే ఎంతో క్లియరెన్స్ అనేది, క్లెన్జింగ్ శుభ్రపరచడం అనేది, తిరిగి శక్తిని అనంతంగా శరీరం తీసుకొని దానంతట అదే మెరుగుపరుచుకోవడానికి అనేది జరగాలి అనంటే, వీలైనప్పుడు పౌర్ణమి ధ్యానాలు చేస్తారు. అప్పుడు కూడా నిటారుగానే ఉండాలి. కానీ ఆ నిటారుగా ఉండే పద్ధతి మాత్రం వీలైనంత మటుకు ఇలా చేయకండి. ఇది నేను వాలాను. ఒకవేళ నిటారుగా ఏ సపోర్ట్ లేకుండా కూర్చోవాల్సిన అవసరం పడితే నేను ఏ దిండ్లో పెట్టుకుని ఇలా కూర్చోవాలి తప్పితే ఈ వెనకాల వాలడం అనేది చేస్తే మాత్రం ధ్యానంలో ప్రయోజనం ఉండదు. ఆ, ఇంకా కొన్ని ఇబ్బందులు ఏముండొచ్చో చూద్దామండి. ఆరోగ్యంగా ఉండే డిస్క్ ఎలా ఉంటుందంటే, డిస్క్ అంటే మీకు చెప్పాను కదండి, వెన్ను పూసలు అవి చాలా దృఢంగా ఉంటాయి. అవి వాటికి కూడా కాల్షియం చాలా అవసరం. ఆ మధ్యలో మీకు నీలంగా కనిపిస్తుంది కొంచెం బూడిద రంగుకి నీలానికి మధ్యలో ఉండేటువంటి డిస్కులు గనక సరైన నీరు మనం తీసుకోకపోతే అవి అలాగే ఎండిపోతాయి. చూడండి కింద డిస్కులు ఎలా ఎండిపోయినాయో, కింద 2 డిస్కులు ఎలా ఉన్నాయి, పై 2 డిస్కులు ఎలా ఉన్నాయి. ఆ పై 2 ఆరోగ్యంగా ఉండటం వల్ల చక్కగా నీలంగా ఉండి, పైనుంచి వచ్చేటువంటి బరువుని తట్టుకోగలుగుతున్నాయి. ఏవండీ ఇవి రోజు మొత్తం మీద మనం కూర్చుని నుంచునేటప్పుడు ఇవన్నీ పని చేస్తూనే ఉండాలి. మనం పడుకునున్నప్పుడు తప్పించి. ఎవరైతే సరిగ్గా నీరు తీసుకోరో, ఎవరికైతే శరీరంలో నీరు తీసుకున్నా కూడా శరీరానికి వంట పట్టదో, వీళ్ళందరికీ కూడా డిస్కులు తొందరగా అరిగిపోయి, ఇలాగ దగ్గరకయిపోయి, దాని ప్రభావం వల్ల మెడ నొప్పి, నడునొప్పి అని డాక్టర్ల చుట్టూ తిరిగి ఇంజెక్షన్లు చేయించుకుని, అల్ట్రాసౌండ్ లేదా ఐఎఫ్‌టి లాంటి ట్రీట్మెంట్‌లు చేసుకుంటూ ఉంటారే గాని, అసలు సమస్య ఎక్కడుందని ఆలోచించుకుని, దాన్ని తగ్గించుకోగలగాలనే ఆలోచన ఎక్కువ మంది చేయటం లేదు. వైద్యులు కూడా చెప్పటం లేదు. ఇది ఆరోగ్యంగా ఉండే డిస్క్‌లు పైన 2 నీరు లేకపోవడం వల్ల డెసికేటెడ్ డిస్క్ అని అంటాము. అవి తొందరగా డీజనరేట్ అయిపోయి ఈ విధంగా అయిపోతాయి. అక్కడనే నరం నొక్కుకుందనుకోండి. అక్కడ పసుపుగా ఉండే నరం చూడండి. ఆ నరం నొక్కుకున్నట్టయితే ఆ నరం ఎక్కడికి ప్రయాణం చేస్తుందో దానికి సంబంధించిన సమస్య వస్తుంది. సయాటికా నరం అని అంటాం. సయాటికా పెయిన్ అంటాం. దాన్ని సయాటిక్ నెర్వ్. దాన్ని అది గనక కంప్రెస్ అయితే అది చాలా మందికి తెలిసిందే. కాలు మొత్తం కింద వరకు నొక్కేసినట్టు ఉండడం, బరువు వేయలేకపోవడం ఇలాంటి సమస్యలుంటాయి. ఎవరైతే నిత్యం ఆసనాలు వేస్తారో అంటే వెయ్యని వాళ్ళందరికీ బాగుండేదని కాదు. ఇప్పుడు నాన్నగారు రోజు యోగాసనాలు చెయ్యరు. కానీ ఎలా కూర్చోవాలి, ఎలా నుంచోవాలి, ఎంత తినాలి, ఏ సమయంలో తినాలి, నేను ఎంతవరకు ఆలోచించాలి అనేది ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఉండే వాళ్ళకందరికి యోగాసనాలు చేయాల్సిన అవసరం లేదండి. యోగాసనాలు అందరూ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే జీవన శైలిని సవ్యంగా పెట్టుకుంటారో, ఎవరికైతే పరుగు పందాలు అంటే పరుగులు పెడుతూ పని చేయాల్సిన అవసరం లేదో, వాళ్ళ ఆసనాలు చెయ్యకపోయినా అది 24 గంటలు యోగ సాధనే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూర్చునే విధానం, నుంచునే విధానం,
భోజనం చేసే విధానం అన్ని కూడా సరైన పద్ధతిలో ఉంటాయి. ఉరికనే నేను కొన్ని ఆసనాలు పెట్టాము, తాడాసన, భుజంగాసన. బట్ భుజంగాసన ఇందాక చెప్పిన సునీతకి పనికిరాదు. తను భుజంగాసన చేయాల్సిన విధానం అలా ఉండదు. సునీత నేను మరొక రోజు చెప్తాను ఆమె ఎలానో. అలానే మార్జారి ఆసన, ఇందులో వెన్నెపాము ఇలా ఇలా తిరుగుతుంది. కానీ నాకు ఇక ముందునే నాకు నడుం బాగా వంగిపోయింది అనుకోండి, ఈ మార్జారి ఆసనంలో లాగా ఇంకా వంచితే అది నొప్పి వస్తుంది. అందుకే ఏ ఆసనాలు ఎవరు ఎలా చేయాలనేది మన యొక్క వెన్నుపాము యొక్క స్థితిని తెలుసుకొని చేయాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. అలానే వెన్నుపాము ఇలా మీరు మెలికలు తిరగడం చూశారు, అది కొంచెం పక్కకి వెళ్ళడం కూడా చూసే ఉంటారు, వినే ఉంటారు. స్కోలియోసిస్ అనే పదం మనకి అష్టావక్రుడు, మనకి అష్టావక్ర గీత చాలా ప్రసిద్ధి చెందిన అష్టావక్రుని గీత. అష్టావక్రుడి శాపం వల్ల బహుశా నేను అనుకోవడం, రకరకాల వంకర్లు ఉండవలసిన దానికన్నా బహుశా వెన్నెముక ఆయనకి ఇలా అయి ఉండొచ్చు. మనకి సినిమాల్లో చూపిస్తారు, ఇలా పెట్టి ఒక కాలు వంకర పెట్టి ఆయన నడవలేక నడుస్తున్నట్టుగా కనిపిస్తారు. అంటే శరీరంలో బహుశా వారికి 8 చోట్ల వంకర్లు వచ్చి ఉండొచ్చు. అందుకే ఆయనకి అష్టావక్రుడు అనే పేరు. వెన్నెముక దగ్గర నుంచి, మోకాల దగ్గర నుంచి పాదం వరకు కూడా వంకరలు తేడా వచ్చింది. ఎందుకంటే మీకు మన వెన్నుపాములో ఉండేటువంటి సహజమైన ఆ మలుపులు చెప్పానే గాని అలాంటివి మనకి పాదంలో కూడా ఉంటాయి. శరీరంలో మరికొన్ని చోట్ల కూడా ఉంటాయి. అయితే మనం ఈ సెషన్ లో మనం వాటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు కొన్ని సొల్యూషన్స్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. ఎవరైనా ఇప్పటి వరకు జరిగినంత మటుకు ప్రశ్న వేస్తారా? మీరు అన్మ్యూట్ చేసుకోండి, లేదా మ్యామ్ ఇప్పుడు మరి ఈ రోజు రేపు ఎక్కువ మంది దగ్గర వింటుంది ఏంటంటే పీరియడ్ టైంలో అది పిల్లలకైనా కానివ్వండి, పెద్దవాళ్ళకైనా కానివ్వండి, ఒక 1-2 డేస్ అయితే చాలా సివియర్ బ్యాక్ పెయిన్, అసలు బెడ్ మీదకి లేకపోవడము, అలాంటి సిమ్టమ్స్ అయితే చాలా ఎక్కువ వింటున్నాం మ్యామ్. సో దానికి సొల్యూషన్ ఏంటి మ్యామ్? ఈ ప్రశ్న పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా వినండి. ఎందుకంటే అందులో మీ పిల్లలు ఉండుండొచ్చు, మీ మనవరాళ్ళు ఉండుండొచ్చు. పీరియడ్ సమయంలో ఎందుకు అంత నొప్పి వస్తుంది అనేది సహజంగానే మన గర్భసంచి లోపల ఎండోమెట్రియం అనేది థిక్ అవుతుంది. ఏమని అనుకుంటుందంటే మన శరీరం, ఒక బిడ్డ కనుక గర్భం దాలిస్తే దానికి తగ్గట్టుగా దీన్ని రెడీ చేద్దామనే ఉద్దేశంతో జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ఓవ్యులేషన్ అంటాం అది జరగడం లేదు, అంటే బిడ్డగా పుట్టడానికి కావాల్సిన పరిస్థితి వాళ్ళకి లేదు, అది నెల అయ్యేటప్పటికి, అంటే 28 రోజులు, కొంతమంది 30 రోజుల సైకిల్ కు అదంతా కూడా లోపల గర్భసంచి లోపల ఇలా తయారైన ఆ ఎండోమెట్రియం అంతా కూడా బయటికి వచ్చేస్తుంది మనకి మూత్రనాళం ద్వారా. అలా వెళ్ళిపోవడం అనేది చాలా సహజం. అయితే అలా వెళ్ళిపోవడానికి ఏం చేస్తాయంటే నడుము దగ్గర నుంచి వచ్చే నరాలు అవి గర్భసంచిని ష్రింక్ చేస్తాయి. ఇలా అంటే ఇలా ముడుచుకుపోయేలా చేస్తేనే కదండి అందులోంచి బయటకు పోతాయి. మనం ఎన్నోసార్లు చూడండి, పాల ప్యాకెట్లోంచో లేదా నెయ్యి ప్యాకెట్లోంచో తీయాలంటే దాన్ని మొత్తం ఇలా గట్టిగా లొక్కి లాగుతాం. అదే విధంగా అక్కడ ష్రింక్ అవ్వాలి. ఆ ష్రింక్ అవ్వడం కోసం నడుము దగ్గర నుంచి నరాలు చాలా ప్రభావం చూపిస్తాయి. అందుకనే ఆ సమయంలో నడుము నొప్పి విపరీతంగా ఉంటుంది. అలా ఉండకూడదు అని అంటే మన ఆహారంలో మార్పులు చేసుకోగలిగితేనే ఆ ప్రాబ్లం ఉండదు. అంటే ఆహారంలో మార్పులు అని అంటే ఏంటి, వీలైనంత మటుకు సహజంగా తినగలగడం. ఇవాళ రేపు పిల్లలు రాత్రి 12కి తింటున్నారు, 1 గంటకు కూడా వాళ్ళు ఏంటంటారు, స్విగ్గీలు, ఇన్స్టామార్ట్లు, ఆ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అపార్ట్మెంట్ లో ఉన్న సెక్యూరిటీలు అయితే లిటరల్ గా తిట్టుకుంటున్నారు. 1 గంటకి 2కి కూడా ఏంటి ఫుడ్ మాకు నిద్ర లేకుండా ఉంది అని. కొన్ని కనీసం అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు అలాంటి టైంలో కనీసం కిందకు వచ్చి కూడా తీసుకోరండి. వాడు బెల్ కొడతాడు, వాళ్ళు పైకి వస్తారు, తీసుకుంటారు ఫుడ్. అంటే ఏంటి, అర్ధరాత్రి అపరాత్రి కూడా లేకుండా తింటే మన హార్మోన్స్ పరిస్థితి ఏంటి? ఏ సమయంలో ఏ హార్మోన్ రిలీజ్ అవ్వాలి? రాత్రులు మళ్ళీ మరి అవన్నీ రెస్ట్ తీసుకోవాలి కదా. కిడ్నీ వ్యవస్థ సరిగా ఆ టైంలోనే కదా మనకి శరీరం అంతా శుభ్రం చేసుకునేది. కానీ ఆ సమయంలో శుభ్రపరచడానికి అవకాశం లేకుండా రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తున్నారు ఎక్కువ మంది. చాలా మంది ఇప్పుడు ఊరు పట్టణం అనే ఆ వ్యత్యాసం లేకుండా రాత్రి 9కి భోజనాలు చేస్తున్నారే అనేక మంది. రాత్రి 9 గంటలకు భోజనాలు చేస్తే ఆరోగ్యం కుదరదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇఫ్ హెల్త్ హ్యాస్ టు బి రైట్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రైట్. ఇప్పుడు నేను వాడే ఒక కారులో నా చక్రం బాగుండాలి, చక్రంలో గాలి ఉండాలి, పెట్రోల్ ఉండాలి, స్టీరింగ్ బాగుండాలి, నేను కూర్చునే సీట్ బాగుండాలి, నాకు డ్రైవింగ్ తెలిసి ఉండాలి, నాకు రోడ్డు ఉండాలి. ఎన్ని బాగా జరిగితే సవ్యంగా నేను ఇక్కడి నుంచి బేగంపేట వెళ్ళగలుగుతాను, బేగంపేట నుంచి ఇక్కడికి రాగలుగుతాను. ఏ ఒక్కటి సరిగా పని చేయకపోయినా బహుశా 1-2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత
అది ఏమైనా ప్రమాదం జరగచ్చు. ఆరోగ్యం కూడా అటువంటిది. ఆరోగ్యం బాగుండాలంటే నా ఆహార, విహార, వ్యవహార, నిద్ర అన్నీ కూడా సవ్యంగా ఉండాలి, సమంగా ఉండాలి, బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అలా ఉండలేకపోతేనే ఈ సమస్యలుంటాయి. ఉదాహరణకు నన్ను తీసుకోండి. నాకెప్పుడు కూడా పీరియడ్స్ అని చెప్పి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం గాని, టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం గాని, నేల మీద పడి దొర్లేయాల్సిన అవసరం గాని రాలేదు. చాలా మంది చెప్తూ ఉంటారు, మా అమ్మకుంది కాబట్టి నాకొచ్చింది అని. ప్లీజ్ ఇలా చెప్పేవాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. అమ్మలకుండడం వల్ల నీకు రాలేదు. అమ్మలకుండే అలవాట్లు ఆల్రెడీ మీ అమ్మగారికి ఈ ప్రాబ్లమ్ ఉంటే, అమ్మకుండే అలవాట్లే మీకొచ్చుంటాయి. అందులో ఏవి సవ్యమైన అలవాట్లు, ఏవి మీరు మార్చుకోవాలనేది చేసి చూడండి. మీకు ఆ ప్రాబ్లమ్ రాదు. జెనెటిక్ అనేది చాలా విషయాల్లో చాలా ఆసుగా వాడేస్తున్నాం. నిన్నొక సెషన్‌లో గూడా ఎవరో చెప్పారు. ఏది అరికాల దగ్గర నాకు కాల్కస్ ఫార్మ్ అయిపోయింది. లేతే బనియన్ వచ్చింది మా మదర్‌కుందని. కాదు. మదర్‌కుండేటువంటి ఎలా అయితే ఆవిడ నడుస్తారో అలాగే నడిచే విధానం గనక తెలియకుండానే బిడ్డలు గూడా అలవరుచుకుంటే, వాళ్ళకి కూడా అదే స్థలంలో ఆ కింద అరికాలు కింద పుళ్ళనేది రావడానికి అవకాశం ఉంటుందే గానీ, వాళ్ళు కారణం కాదు. అలానే ఈ నడుం నొప్పి రావద్దు పీరియడ్స్ టైమ్‌లో ఎక్కువగా ముద్దలు ముద్దల కింద, కట్టలు కట్టల కింద వెళ్ళిపోతుంది అనంటే, ఇది హార్మోనల్ సమస్య. దీనికేం చేయాలి? సరైన ఆహారం తీసుకోవాలి. శరీరంలో చల్లగా ఉండేలాగా ఉండాలి. ఇంటి పట్టు ఆహారమే తీసుకోవాలి. ఇంటి పట్టునంటే మొన్న ఆ మధ్య ఒక లేడీ చెప్తున్నారు. మా పిల్లలకి ఇంట్లో ఫుడ్ తప్పించి బయట ఇవ్వనండి అని. గుడ్. ఏం చేస్తారంటే పిజ్జా బేస్ బయట నుంచి తీసుకొనొచ్చి, ఆ లోపల స్టఫ్ అంతా ఇంట్లో చేస్తారంట. అది ఇంట్లో వండిన ఫుడ్ ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? ఇంట్లోనే కట్లెట్స్ కింద తయారు చేసి మొత్తం సాస్ దాని మీద కుమ్మరిస్తే అది ఇంట్లో చేసిన ఆహారం అవుతుందా? అవ్వదు కదా! ఎప్పుడైనా ఒకసారి తినడం సమస్య కాదు. కానీ ఆడపిల్లలు ఎవరికైనా ముట్టు సమయంలో సమస్య ఎక్కువుంటుందంటే ప్రధానంగా ఇది ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఇది నేను చెప్పింది కాదు. మన మోడర్న్ సైన్స్‌లోనే రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పినటువంటి విషయం. కనీసం పీరియడ్స్‌కి, ముట్టుకి వారం రోజుల ముందు నుంచి గనక వాళ్ళు ఎక్కువగా పళ్ళు, ఎక్కువగా కూరగాయలు తింటూ ఉంటే, ఆ సమస్యలో కొంత భాగం తగ్గడం అనేది వాళ్ళు గమనించారు. అంటే ఏంటి? మొత్తంగా మంచిగా ఉంటే, కానీ మనం సిద్ధంగా లేమే. పెయినొస్తుంది, లేతే నాకు బావుండట్లేదు అని ఏకరువు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాం గానీ, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? నేను ఏం మార్చుకుంటే బాగుంటుందని ఆలోచించే వాళ్ళు ఎంతమందున్నారు? ఎడారిలో నీరు వెతుకుతున్నట్టే ఉన్నది. ఒక్కవేళ నడుం నొప్పి ఎక్కువగా ఉంటే ఏం చేయొచ్చు? ఇది హాట్ ప్యాక్. ఈ హాట్ ప్యాక్ అనేది ఈ మీకు ఫోటోలో పెట్టింది ఎలక్ట్రిక్ హాట్ ప్యాక్ కరెంట్‌ది. లేకపోతే వేడి నీళ్ళలో గుడ్డ ముంచి నడుముకి పెట్టుకోవచ్చు. లేదా చిన్న చిన్న సంచులు చూపిస్తాను మీకు. సంచి తీసుకురామ్మా. అలాంటి వేడి నీళ్ళ సంచులు గూడా మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. అయి పెట్టుకోవచ్చు. అది పీరియడ్స్ టైమ్‌లో గూడా పెట్టుకోవచ్చండి. హాట్ ప్యాక్ పెట్టుకోవడం ఏం ప్రాబ్లమ్ గాదు. హాట్ ప్యాక్ ఎప్పుడు పెట్టుకోవచ్చు? స్టిఫ్‌నెస్ ఉంది. కానీ మీరు పెట్టుకున్న తర్వాత ఇది అనిపిస్తుంది. తప్పకుండా పెట్టుకోవచ్చు. ఇంకా వేడి వేడి అన్నంలో పసుపు పెట్టి మూట కట్టి పెట్టుకోవచ్చు. పీరియడ్స్ టైమ్‌లో కాకుండా మామూలుగా నడుము నొప్పొస్తుంది అంటే గనక అల్లం రసాన్ని అల్లంని గ్రైండ్ చేసి ఆ ప్యాక్‌ని ఎక్కడైతే మీకు ఆహ్, అదేంటి నొప్పి ఎక్కువుందో అంటే దాన్ని ఇన్‌ఫ్లమేటరీ కండిషన్ అంటాం. అల్లానికి లోపల ఉండేటువంటి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే గుణం ఉంది. ఇన్‌ఫ్లమేషన్ అంటే గట్టిగా ఇక్కడ కొడితే నాకు ఎర్రగా కందిపోయి మంట అనిపిస్తుందనుకోండి. అదే లోపల జరిగిందనుకుందాం. దానికి అల్లం ప్యాక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఎక్కడైనా శరీరంలో ఏ భాగమైనా వాపు వస్తే మాత్రం వేడి నీళ్ళ ప్యాక్ ఎప్పుడూ పెట్టకూడదు. ఐస్ డైరెక్ట్‌గా ఐస్ పెట్టొచ్చు. కానీ ఇది కండరం అయితే డైరెక్ట్‌గా ఐస్ పెట్టొచ్చు. ఒకవేళ జాయింట్ అయితే మాత్రం ఐస్ నీళ్ళల్లో అంటే చల్లని నీళ్ళల్లో, మరీ చల్లని నీళ్ళల్లో కాకుండా ఓ మోస్తరు ఇప్పుడు వేసవికాలం అయితే కాస్త ఏమైనా 2 ఐస్ ముక్కలు వేయాల్సి రావచ్చు. లేదా ఫ్రిడ్జ్‌లోనే కొంచెం నీళ్లు కలపొచ్చు. తట్టుకునేటువంటి చల్లదనంతోటి గుడ్డ ముంచేసి నాప్కిన్ గుడ్డ ముంచి దాన్ని పిండి వాపు ఎప్పుడున్నా కూడా చల్లని విధంగానే వాడాలి. ఇవి ప్యాక్స్ అండి. ఇందులో ఐస్ ముక్కలు వేసి కాపుకోవడానికి బానే ఉంటుంది. వేడి నీళ్ళేసుకోవడానికి అదే బ్యాగ్‌లో వేడి నీళ్ళేసుకోవడానికి బానే ఉంటుంది. ఏదైనా నాప్కిన్ తీసుకొని చల్లని నీళ్ళల్లో ముంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బాగా నొప్పిగా ఉందనుకుందాం జాయింట్. కానీ నా జాయింట్ చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతూ ఉంటే గనక అది వేడి నీళ్ల కాపడంతోనే తగ్గుతుంది గానీ చల్లని నీళ్లు కాపడంతో తగ్గదు. కానీ ఎప్పటినుంచో ఉన్నా గూడా నొప్పి నిన్న ఏదో పని చేయడం వల్ల ఒక్కసారిగా అమాంతంగా పెరిగిందనుకోండి. తప్పకుండా ఐస్ ప్యాక్‌తోనే దాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా ఉన్న నొప్పి తగ్గిపోతుంది. ఒక 2 రోజులో, 3 రోజులో చల్లని గుడ్డతో గాని, లేదా ఐస్ ముక్కలు వేసినటువంటి లేదా ఇంట్లో పాల సీసాలో
ఫ్రిడ్జ్ లో ఉన్న పాల సీసాన్ని పెట్టి కానీ మీరు ప్యాక్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా వెట్ అనేది బాగా పనిచేస్తుందండి. వేడి నీళ్ళకైనా చల్లని నీళ్ళకైనా తడి డైరెక్ట్ గా తగిలితే దాని యొక్క ప్రభావం బాగా ఎక్కువ ఉంటుంది, నడుముకైనా సరే. అలానే ఇంకా కొన్ని టిప్స్ చెప్తాను. నడుము నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు పీరియడ్స్ లో ఇలా కాళ్ళు ఎత్తి పెట్టకూడదు. మిగతా వాళ్ళందరూ కాళ్ళు ఇలా ఎత్తి పెట్టుకుని సునీత చెప్పినట్టుగా నడుము యొక్క వంకర బాగా ఎక్కువ ఉంటే కాస్త పిరుదుల కింద ఇంకొంచెం ఎత్తు పెంచి, నేను మీకు ఈ చిత్రంలో చూపించినట్టుగా చిన్న పిల్లోతోటి నడుము కొద్దిగా పైకి లిఫ్ట్ అయింది. పాదాల్ని హాయిగా దాని మీద పెట్టుకుని, అవసరం అనుకుంటే దానికి ముందు హాట్ ప్యాక్ పెట్టుకోవచ్చు. కానీ ఇలాంటి హాట్ ప్యాక్‌లు నడుము కింద పెట్టుకొని పడుకోకండి. గబుక్కన అది పేలిందనంటే ఆ వేడి నీళ్ళు డైరెక్ట్‌గా మీ శరీరానికి ఒత్తుకుపోతాయి. బట్ డ్రై గాని ఎలక్ట్రిక్ హాట్ ప్యాక్‌లు అయితే మీరు పెట్టుకోవచ్చు నడుం కింద. ఎలక్ట్రిక్ హాట్ ప్యాక్ అయితే ఇబ్బంది ఏమి అనిపించదు. నడుం కింద పెట్టుకొని కూడా పడుకోవచ్చు. చాలా తొందరగా స్వాంతన అనిపిస్తుంది ఇందులో. 1 సెకండ్ అండి. ఇక పీరియడ్స్ టైంలో గాని, మిగతా టైంలో గాని ఎవరు కూర్చున్నా కూడా వీలైనంత మటుకు ఇలా కింద పీట గాని, లేదా ఒక దిండు గాని వేసుకొని కూర్చున్నట్టయితే వెన్ను నిటారుగా ఉంటుంది. ఎవరైనా కింద కూర్చుని ధ్యానం చేయాలనుకుంటే వాళ్ళు పద్మాసనమో, వజ్రాసనమో, సిద్ధాసనమో, సిద్ధయోని ఆసనమో లాంటివి వెయ్యాలి గాని, ఇప్పుడు ఈ చిత్రంలో చూపించిన పాపలాగా సుఖాసనంలో కూర్చోవాలంటే మాత్రం డైరెక్ట్‌గా కింద కూర్చోకూడదు. ఎందుకంటే సుఖాసనంలో వెన్నుని ఇలా నిలబెట్టేటువంటి లాకింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ పాదాల్లో లేదు. అసలు సుఖాసనం అనేది ఎక్కడ కూడా యోగాలో లేనే లేదు. ఇది తర్వాత కూర్చోలేని మన జనరేషన్ వచ్చింది గాబట్టి, మా జనరేషన్ వచ్చింది కాబట్టి సుఖాసనం అనే పేరుతో ఎవరో మహానుభావులు పెట్టుంటారు. కానీ ఇలా సుఖాసనంలో కూర్చోవాలంటే మాత్రం దిండు వేసుకునే కూర్చోవాలి గానీ, దిండు వేసుకోకుండా కూర్చోవద్దు. ఇక వేడి నీళ్ళలో పాదాలు పెట్టుకోవడం గూడా శరీరం మొత్తం మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తూ ఉన్నా, శరీరం మొత్తం ఏమైనా ఇబ్బంది అనిపిస్తున్నా, ఒళ్ళంతా పట్టేసినట్టున్నా, పాదాలు నొప్పులెక్కువున్నా, ఆహ్, కాళ్ళు గుంజుతూ ఉన్నా వేడి నీళ్ళలో పెట్టుకోవచ్చు. కానీ కాళ్ళలో వాపుంటే చల్లని నీళ్ళలోనూ పెట్టుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి మీరు చల్లని నీళ్ళలో పాదం పెట్టుకుని, వేడి నీళ్ళలో పాదం పెట్టుకుని 2 వైపులా కూడా మారుస్తూ అది 2 నిమిషాలు, ఇది 1 నిమిషం. ఇలా మార్చుకుంటూ 10, 15 నిమిషాలు కూడా చేయొచ్చు. ఇలా వాతావరణం అనేది శరీరానికి చల్లదనం, వెచ్చదనం అనేది సడెన్‌గా మార్చడం వల్ల అక్కడ ఉండేటువంటి ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. ఇది అందరి ఇళ్లలోనూ కూడా ఫ్రిడ్జ్‌లో కంపల్సరీగా ఒక ఐస్ ప్యాక్ అనేది పెట్టుకోండి. ఎప్పుడైనా గబుక్కుని ఏదన్నా మడమ తిరగబడినా, అలాంటి పరిస్థితి ఏమన్నా వచ్చినా ఐస్ ప్యాక్ పెట్టుకోవడానికి రెడీగా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్‌లో ఒకటి ఇలాంటిదే అని కాదు, మార్కెట్‌లో చాలా రకాలున్నాయి. చిన్నవి కూడా వస్తున్నాయి. అవి చాలా సౌలభ్యంగా ఉన్నాయి. అవి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇక పాదం దగ్గరకొస్తే ఇక్కడి వరకు ఎవరికైనా ప్రశ్నలున్నాయా? ఒక్క ఎడమకాలు ఒక్కటే లాగడానికి ఏంటి అని కూర్చోవడం తేడా ఉంటేనా? ఇప్పుడు ఎడంకాలు ఒక్కటే లాగడానికి బహుశా కారణం ఏమి అయ్యుండొచ్చంటే, మనకు తెలియకుండానే కూర్చునే విధానం. ఇప్పుడు ఇలా కాలు మీద కాలేసుకొని కూర్చోవడం అనేది నిషేధం. మనకేదో పూర్వం ఇళ్లలో ఆడపిల్లలనే కాలు మీద కాలేసుకొని కూర్చోవద్దనేవారు. కానీ కాలు మీద కాలేసుకోకూడదు అనేది చాలా ఖచ్చితంగా డాక్టర్ సుభాష్ మణి గారు మాకు డాన్ మెథడ్‌లో చెప్పారు. ఎందుకనంటే ఇలా కాలు మీద కాలేసుకొని కూర్చుంటే, నా ఒక పిరుదు ఒత్తిడంతా కూడా దీని మీద పడింది. దీనివల్ల నా నడుమనేది ఒక రకంగా దాన్ని మార్చుకుంటుంది. ఈ మార్చుకోవడం వల్ల ఇటు ప్రెషర్ ఎక్కువ పడుతుంది. నాకు తెలియకుండానే అలా పెడుతూ ఉండుండొచ్చు. లేదు నేనెప్పుడు కూర్చున్నా కూడా నాకు తెలియకుండా ఎడమ వైపే కూర్చుంటూ ఉండొచ్చు. గమనించుకోవాలి. అలానే నేను నడిచేటప్పుడు కూడా ఎడమ కాలు మీద ఎక్కువేమైనా ఒత్తిడి పెడుతున్నానేమో గమనించుకోవాలి. ఏదో ఒక్కొక్కసారి నడుము కొంచెం ఇలా ఉండవలసింది కాకుండా కొద్దిగా ఇలా తిరిగినా పెల్విక్ టిల్ట్ అని అంటాము. ఈ పెల్విక్ టిల్ట్ అనేది కొంచెం ఇలా వెళ్ళినా, కొద్దిగా ఇలా వెళ్ళినా మన కూర్చునే విధానం, నడిచే విధానం మారిపోతుంది. అలా మారినా కూడా ఒకవైపునే నొప్పి రావచ్చు. దాన్ని ఒక్కసారి మనం ఫిజికల్‌గా అసెస్ చేస్తే సింపుల్ సొల్యూషన్ తోనే తగ్గించుకోవచ్చండి. అదేమి ఆహ్, డాక్టర్ వరకు కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకేమైనా ప్రశ్నలు? సో, ఇక్కడ పిక్చర్ చూడండి. నేను ఇంకొకటి పెట్టాను. ఇది పీరియడ్స్ టైమ్‌లో అంటే బాగా ఎక్కువగా ఆహ్, దాన్నేమంటాము? రక్తస్రావం అవుతూ ఉన్న సమయంలో ఆహ్
ఎక్కువగా బ్లడ్ లాస్ అవుతున్నా, లేదా ఆ టైంలో నడుం నొప్పి ఎక్కువ ఉందనుకున్నా, ఈ విధంగా 2 మోకాళ్ళ కింద ఒక పిల్లో పెట్టి అండ్ వెల్లకిలా ఇలా పడుకుంటే అసలు ఎంత ఉపశమనం అనిపిస్తుందో అండి. ఎంత ఎత్తు పెట్టుకోవాలనేది మీ శరీర ఆకృతిని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు నిర్ణయించుకోవాలి. అలా తల కింద చిన్న ఆహ్, ఏదైనా ఒక టవల్ గాని, దుప్పటి గాని ఇలా రోల్ చేసి పెట్టుకొని, ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఈ కటి భాగమంతా గూడా చక్కగా రక్త ప్రసరణ అయ్యి, ముట్టు సమయంలో అక్కడ ఒక బిగుసుకుపోతుంది. ఎందుకంటే చాలా మందికి అక్కడ నొప్పిగా ఉన్నట్టు ఉండడము, ఆ ప్లేస్ అంతా టైట్ అయిపోవడము, దానివల్ల వాళ్ళ నడక మారిపోవడం అనేది సామాన్యంగా మనం చూస్తాం. అలా జరగకూడదు అనంటే ఈ ఈ బద్ధ కోణాసనం, సుప్త బద్ధ కోణాసనం అంటాం. ఇది పీరియడ్స్‌లో కూడా చేయొచ్చు. కానీ సునీత, ఎవరికైతే నడుం వంపు ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇలా కన్నా గూడా ఒక ఎత్తైన దిండు మీద బాసింపీట వేసుకుంటే ఎక్కువ రిలాక్స్ అవుతారు. నడుము ఆకృతి నార్మల్‌గా మామూలుగా ఉన్నవాళ్ళైతే ఈ విధంగా పడుకోవచ్చు. నడుము వంపు ఇందాక చెప్పాను చూసారా? బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలా పడుకుంటే వాళ్ళకి సుఖంగా అనిపించదు. సో, మన శరీర ఆకృతిని బట్టి ఏ విధంగా పడుకోవాలనేది నిర్ణయించుకోవాలి. ఇక మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా పాదం దగ్గర కూడా ఒక చిన్న కర్వ్ అనేది ఉంటుందండి అరికాలు భాగంలో. అరికాలు భాగం అంటే ఇక్కడ కర్వ్ అనేది ఉండాలి ఎవరికైనా సరే. కర్వ్ ఎవరికైతే లేదో అక్కడ ఫ్లాట్‌గా అంటే స్ట్రెయిట్‌గా ఉందో వాళ్ళకి బోన్స్ పైన ఎక్కువ ఒత్తిడి పడిపోతుంది. కండరాల పైననే ఒత్తిడి పడాలి. అలాంటిది స్ట్రెయిట్‌గా ఉండటం వల్ల నడక మారిపోతుంది. దాని ప్రభావం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులొచ్చిన వాళ్ళు అనేక మందున్నారు. అది క్రమక్రమంగా నడుం నొప్పికి కూడా దారి తీసిన వాళ్ళు అనేక మందున్నారు. ఇక్కడ మేము మా టీమ్ అందరం కూడా ఎవరొచ్చినా, ఏ ప్రాబ్లమ్ వచ్చినా మొదటగా మేము మా కళ్ళతో స్కాన్ చేయడం అలవాటు. వాళ్ళెలా నడుస్తున్నారు, ఎలా కూర్చుంటున్నారు అని. చాలా సార్లు వాళ్ళు చెప్పకముందే మీకీ సమస్యుందా అని మేము ఒక అందాజు వేస్తే అది నిజమైన సంఘటనలే ఎక్కువున్నాయి. అంటే ఏంటి? ఒక వ్యక్తికి నడిచే విధానం బహుశా నడిచే విధానం వల్ల ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. ప్రాబ్లమ్ వల్ల నడిచే విధానం మారిపోయుండొచ్చు. ఇది కూడా అవగాహనలో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పాదం యొక్క కర్వ్ గనక తగ్గిపోతే అందులో ఆర్చ్ సపోర్ట్ షూస్‌లో పెట్టుకోవడం. ఒకవేళ చెప్పులైతే గనక మీరు చెప్పుల దుకాణం వాడి దగ్గరికెళ్ళి, "బాబు నాకిక్కడ మధ్యలో భాగంలో కొంచెం ఈ కర్వ్ తగ్గింది. నువ్వేదన్నా పెట్టు" అనంటే వాడిస్తాడు. ఇది చూడండి ఒక్కసారి. ఇది మధ్యలో పెట్టినదిది. చూసారు గదా! ఇది మడమ స్థానం. ఇది వేళ్ళ స్థానం. ఈ మధ్యలో కొంచెం హైట్ పెట్టిచ్చానిది. ఇది నా కోసం చేయించుకున్నది. ఎందుకంటే నాకు చికెన్ గున్యా వచ్చిన తర్వాత కొంచెం వీక్ అయింది యాంకిల్. ఇది వేసుకోగలిగితే నేను ఎక్కువ నొప్పి లేకుండా ఎంత దూరమైనా నడవగలుగుతాను. ఎంతసేపైనా తిరగగలుగుతాను. ఇది లేకుండా అయితే నేను చేయగలిగే దానిలో మార్పుంటుంది. అలా అవసరమైన వాళ్ళు పాదాల్లో పెట్టుకుంటే, మేము చూసినంత మటుకు దీనివల్ల నడుము నొప్పొచ్చినోళ్ళైతే అప్పటికప్పుడే నడుము నొప్పిలో దాదాపు 60, 70% ఉపశమనం కలిగిన వాళ్ళని చూసాం. ఉపశమనం అంటే ఏంటి? అది తాత్కాలికమే కావచ్చు. కానీ దీని వల్లనే అదొచ్చిందనేది మనకి వెంటనే అర్థమైందనుకోండి. ముందు కరెక్షన్ అనేది పాదం దగ్గర మొదలుపెట్టాలి. మన నడక దగ్గర మొదలుపెట్టాలి. నేను మరలా నడక గురించి కూడా నేనొకసారి చూపిస్తాను. పాదాల్లో నొప్పులెక్కువున్నా ప్లాంటర్ ఫ్యాసైటిస్ అంటాం. అరికాళ్ళు ఎక్కువ మంటలు ఉండడానికి కారణం గూడా మనం అధిక బరువు ఉండడం కావచ్చు శారీరకంగా. అలానే ఇక్కడ ఉండాల్సినటువంటి వంపు సరిగా లేకపోవడమైనా కావచ్చు. ఈ కారణం ఏమై ఉంటుందని ఆలోచించుకుని ట్రీట్‌మెంట్‌కెళ్ళాలే గాని, కారణం ఏంటో తెలియకుండా డాక్టర్ల దగ్గరికెళ్ళి వాళ్ళు చూడగానే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడికేషన్స్ అని లేకపోతే పెయిన్ కిల్లర్స్ అని లేకపోతే స్టెరాయిడ్స్ అని ఇవ్వడం వల్ల పెద్దగా అంటే తాత్కాలిక ఉపశమనమే ఉంటుంది. రూట్ కాజ్ ఏంటనేది తెలుసుకుని మనం ఎప్పుడు కూడా వైద్యం అనేది తెలుసుకోగలగాలి. ఒక్కసారి ఇది మోకాలు ఎలా ఉందో చూడండి. ఇది కొంచెం ఈ పిక్చర్‌లో మొదటి కాలు మోకాలు దగ్గర మామూలుగా ఉంది. రెండో మోకాలు ఎలా ఉందండి? వెనక్కెళ్ళిపోయింది. ఒక్కసారి మీరందరూ చూసుకోండి. ఎవరికైతే మోకాళ్ళు ఇలా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయో దాన్ని ఎక్స్టెండెడ్ నీస్ అని అంటాం. వాళ్ళకి తొందరగా మోకాళ్ళు అరిగిపోయే అవకాశం ఉంది. అలా అలా అరగక ముందే మీ పిల్లలు, మనవళ్ళు ఎవరైనా ఇలా మోకాలు లోపలికెళ్ళిపోతుంది అంటే మాత్రం నాకు కాల్ జేసి కనుక్కోవచ్చు. నేను ఏం చేయాలనేది నేనప్పుడు చెప్తాను మీకు. మోకాళ్ళెప్పుడు గూడా రిలాక్స్‌డ్‌గా ఉండగలగాలి. అలానే మీరు నడిచే విధానం కూడా
మీ పాదాలు మీరు ఎటువైపు నడుస్తున్నారో అటే పాదాలు పడాలి గాని ఇలా పాదాలు పెట్టి మాత్రం నడవకూడదు. గమనించారా? మీరొక్కసారి మీరందరూ నేను ఒక 30 సెకన్ల టైం ఇస్తాను. మీరు నడవండి. మీరు ఎటువైపు నడుస్తున్నారో అటువైపే మీ కాలి వేళ్ళున్నాయా? లేతే కొంచెం పక్కకి తిరుగున్నాయా అనేది గమనించండి. సరిగ్గా నేను 30 సెకన్ల టైం ఇస్తాను. తర్వాత మీరు చెప్పండి నాకు. నేను నా వీడియో, ఆడియో కూడా ఆఫ్ చేస్తున్నాను. మీరు ఒక్కసారి లేచి, నడిచి గమనించండి. మరో 10 సెకన్ల తర్వాత మీరు జవాబు చెప్పాల్సుంటుంది. ఒక్కసారి అందరూ మీ స్థానాల నుంచి లెగిసి ఒకసారి చూసుకోండి మీ నడకెలా ఉందో. అంటే సవ్యంగా ఉందా లేదా? మీరు ఎటువైపు నడుస్తున్నారో అటువైపునే మీ కాలి వేళ్ళు కూడా చూస్తున్నాయా? లేదా కొద్దిగా పక్కకు చూస్తున్నాయా? అలా పక్కకు చూస్తున్నాయంటే మాత్రం మడమ నొప్పుల దగ్గర నుంచి నడుం నొప్పి వరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకో 20 సెకన్ల సమయం ఇస్తున్నాను. ఆ! ఎవరైనా షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అనిత, విజయ మీలో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఒక్క నిమిషం. ఈ ఫోన్ ఎవరిదిమా? నా పాదాలు 2 స్ట్రైట్ గా ఏమి ఉండట్లేదు. స్లైడ్ గా ఉంటున్నాయి అటు ఇటు కూడా నడుస్తున్నప్పుడు. అసలు ఆ! స్ట్రైట్ అనేది రావట్లేదు. ఆ! అంటే దానివల్ల నీకు మడమ నొప్పి ఉండే అవకాశం ఉంది. నడునొప్పి కూడా ఉండే అవకాశం ఉంది. ఉన్నాయా? నడుం నొప్పి ఉంది. హ్మ్. అలా పక్కకి వేయటం వల్ల నడుములో ఉండేటువంటి మలుపు ఏదైతే కర్వ్ ఉంటుందన్నానో అది మారిపోతుందండి. నడక ముందు మారాలి. ఇలానే నడవగలగాలి. నేను ఇటు చూస్తూ ఇటు వస్తున్నానంటే నా వేళ్ళు ముందు నడకని మార్చండి. కానీ కొత్తగా నడక మార్చినప్పుడు కొత్త కొత్త నొప్పులు రావచ్చు. రోజు కొంచెం సేపన్నా సాధన చేస్తూ ఉంటే ఒకవేళ నిజంగానే డిస్కుల వల్ల మీ నడునొప్పి కాకపోయుండుంటే గనక కేవలం కండరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అయ్యుంటే మీరు తొందరగానే నడునొప్పి తక్కువుండడం అనేది గమనిస్తారు. నాకు చక్కగా అబ్జర్వ్ చేసావు అనిత. తొంటి నొప్పి వస్తుంది. తొంటి ఆ! దగ్గర తుం తుం వస్తుంది. తుంటి నొప్పి కూడా కారణం అది. కొంతమందికి మోకాళ్ళలో రావచ్చు, తుంటి దగ్గర రావచ్చు, నడుము దగ్గర రావచ్చు. ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? ఎంతమంది గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్ ఉన్నారు? 19 మందిలో. ఇంకెవరైనా షేర్ చేస్తారా? నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్ళిపోదామా? చాట్ బాక్స్‌లో ఎవరైనా రాస్తున్నారా? వన్ సెకండ్ అండి. వన్ సెకండ్.
ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకసారి ఇది పక్కకి ఎందుకు వెళ్ళాను? వెళ్ళినప్పుడు ఎలా చేయాలి నేను? ఓకే ఓకే. సరే, మనం ఇక ముందుకు వెళ్దాము. హిప్ అంటే దాన్ని తుంటి భాగం అంటాం. ఈ తుంటి భాగం గనక మీరు నడిచే విధానం సరిగా లేకపోయినా, ఏ కారణం వల్లనో, ఉదాహరణకి ఒక పాదానికి దెబ్బ తగిలింది అనుకుందాం, నా ఒక పాదానికి. ఆ దెబ్బ తగిలినప్పుడు కొన్నాళ్ల పాటు మనం ఎలా నడుస్తాము? కొంచెం కుడివైపు ఎక్కువ వేస్తూ నడుస్తాం. తర్వాత క్రమంగా అదే అలవాటు అయిపోయింది అనుకోండి, దానివల్ల కూడా మార్పులు వచ్చేస్తాయి శరీరంలో. అనేక మందికి ఇలా జరిగిన సంఘటనలు ఉన్నాయి. నాకు ఒక స్నేహితురాలు ఉంది. తనకి ఈ వేలుకు బ్లేడ్ తో తీవ్రంగా కోసుకోవడం వల్ల చాలా కాలం పాటు ఇలానే తినాల్సి వచ్చింది. కానీ అది అలవాటు అయిపోయింది. అది కోసుకుని 30 ఏళ్ళు అయినా కూడా తనకి ఇంక ఇదే అలవాటు. ఇలా భోజనం చేయడమే అలవాటు. ఈ వేలు వాడదు. ఆ విధంగా మనకి పాదంలో ఎప్పుడో దెబ్బ తగలడం వల్లో, లేదా మోకాలు ఏ కారణం చేతనో కొంచెం నొప్పి రావడం వల్ల, రెండో మోకాల మీద వేయటం వల్ల, ఇది నొప్పి తగ్గిపోయినా కూడా క్రమంగా అది అలవాటు అయ్యే అవకాశం ఉంది. చాలా రేర్ అయినా కొంతమందికి కొంచెం తుంటి ఒకవైపు పైకి ఒకవైపు కిందకి ఉండడం అనేది చూస్తూ ఉంటాం. ఒక్క నిమిషం. ఈ తుంటి పైకి కిందకి అయినా కూడా మీకు ఒకవైపు ఎక్కువ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. దాన్ని ఏమంటామంటే 2 కాళ్ళు సమంగా లేకపోవడం వల్ల. కొంతమందిలో కాళ్ళు పొడవు గనక చూస్తే ఒక కాలు కొంచెం ముందుకి, ఒక కాలు కొంచెం వెనక్కి ఉండొచ్చు. చాలా చిన్న వ్యత్యాసమే కావచ్చు. ఆ చిన్న వ్యత్యాసం వల్ల కూడా నడుం నొప్పి, తుంటి ఎముక అంటే హిప్ జాయింట్ లో నొప్పి ఉండే అవకాశం ఉంది. అది కూడా మీరు ఎవరితో అన్నా 2 పాదాలు దగ్గరికి పెట్టి ఎవరినైనా చూసి చెక్ చేయమనొచ్చు, కరెక్ట్ గా స్ట్రైట్ గా పడుకొని. దాని వల్ల కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. హిప్ మొబిలిటీ అంటాం. అంటే ఈ తుంటి ఎముక గనక ఎంత వరకు ఇది వెళ్ళడానికి అవకాశం ఉందో. ఎందుకంటే మన ప్రతి జాయింట్ కూడా, ఉదాహరణకి ఎల్బో జాయింట్ అయితే ఈ మోచేయి అనేది ఇక్కడ వరకు, ఇది ఇక్కడ వరకే వెళ్తుంది. కానీ షోల్డర్ చూడండి 180 డిగ్రీస్ వెళ్తుంది. ఎవరికైతే 180 డిగ్రీస్ కన్నా మించి ఎక్కువ వెళ్ళిపోతుందో అది నష్టమే, ఇక్కడతో ఆగిపోయినా నష్టమే. ఎవరికైతే షోల్డర్ తక్కువతో ఆగిపోయింది అనుకోండి, దానివల్ల మొత్తం ఇదంతా కూడా టైట్ అయిపోయి నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. కారణం షోల్డర్ అయి ఉండొచ్చు. కారణం వెతకకుండా మనం వైద్యం చేయాలని ప్రయత్నిస్తే దానివల్ల ఉపయోగం తక్కువ ఉండొచ్చు. ఒక నిమిషం అండి. సో ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఒక్కసారి చెప్పండి. ఐ విల్ స్టాప్ షేరింగ్ మై స్క్రీన్. సో మ్యామ్, ఇప్పుడు యోగా చేసేటప్పుడు ఎప్పుడైనా సుఖాసనంలో వార్మప్ చేయొద్దు అంటారా? సుఖాసనంలో వార్మప్ ఎందుకు చేయకూడదు అని అంటే, సుఖాసనంలో కూర్చొని చేసినప్పుడు నా శరీరం అందుకు అనుకూలంగా ఉంటే పర్వాలేదు. ఒక 18 ఏళ్ల పిల్లనో 19 ఏళ్ల పిల్లకునో వాళ్ళకి పెద్దగా నడుము కర్వేచర్లు ఏమి ఇబ్బంది లేవనుకోండి, మామూలుగా కూర్చొని చేయొచ్చు. కానీ నా వెన్నుపాముని ప్రాపర్ గా ఉంచలేకపోతే, లేదా నాకు వయసు రీత్యా నేను క్లియర్ గా చేసుకోలేకపోతే ఒక కుర్చీలో కూర్చుని సూక్ష్మవ్యాయామం చేయొచ్చు, లేదా కొంచెం ఒక దిండు ఎత్తు మీద పెట్టుకుని చేయొచ్చు. కానీ మనం ఇది అంటే మీరు ఒకవేళ ఇది నేను కరెక్ట్ దిండి మీద కూర్చోవడం కరెక్టా కాదా అని డౌట్ ఉంటే చేసే వాళ్ళని మనం అడగచ్చు కూడా. అయితే అందరికీ అలా అవసరం లేదు. అయితే నేను అనేది కాళ్ళు చాపుకొని కూర్చున్నప్పుడు కాదు, సూక్ష్మవ్యాయామం కాళ్ళు చాపుకొని చేసినప్పుడు కాళ్ళ వరకు ఇబ్బంది లేదు. కానీ చేతి మొదలు పెట్టామనుకోండి, మీకేమవుతుంది, సుఖాసనంలో కూర్చున్నప్పుడు నడుముని సవ్యంగా తిన్నగా ఉంచలేకపోవడం వల్ల ఇవి మీకు సవ్యంగా సూక్ష్మవ్యాయామం అనేది జరగదు. మీరు గమనించి చూడండి. మీరు కూర్చుని ఉన్నప్పుడు నేల మీద సూక్ష్మవ్యాయామం చేయించాలి అని అనుకుంటే అలా చేయించాల్సిన పద్ధతి ఏదైనా దిండు ఎత్తి మీద కూర్చునే మిగతావి చేయాలి, లేదా కుర్చీలో చేయాలి. కానీ మామూలుగా బాసిన్ పీట వేసుకుని చేయడం అనేది నాకు కరెక్ట్ కాదు, మీకు కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ఈ షోల్డర్ మొబిలిటీ అనేది రాదండి. మీరు చేసి చూడండి. ఒక ఎత్తి మీద కూర్చుంటే
సూక్ష్మవ్యాయామం సవ్యంగా వచ్చిందా, కింద కూర్చుంటే వచ్చిందా అనేది మీరు గమనించొచ్చు. నేను చెప్పాల్సిన ప్రధాన విషయాలు అయిపోయినాయి గనక ఇప్పుడు ఇక నేను ప్రశ్నోత్తరాలకి సమయం కేటాయించాలనుకుంటున్నాను. మీరెవరైనా ఇప్పటి వరకు మీకేమైనా అర్థమయింది, మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఈ విషయం మీకు మీ పరంగా మీకిది అనిపిచ్చింది అనేదైనా నాతో అందరితోనూ షేర్ చేయండి. లేదు సమస్య అయినా అడగండి. మరొక 5-10 నిమిషాల వరకు ఈ వెబినార్‌లో ఉందాము. రేఖ, గరికపాటి, విజయ, ప్రసన్నకుమారి, భవిత, లేఖ్య, గీత, దాక్షాయిని, మంజు ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? శారద? సెషన్ మాత్రం చాలా బాగుంది మ్యామ్. చాలా మంచి విషయాలు షేర్ చేశారు. సో చాలా యూస్ఫుల్ సెషన్ మ్యామ్. సో ఇప్పటి థాంక్ యూ వరకి విజయ. నేను కింద కూర్చొని వార్మప్ చేయొద్దన్న విషయం నాకు తెలియలేదు. మామూలుగా ట్రైనింగ్ లో కూడా వాళ్ళు సూక్ష్మ వ్యాయామానికి సుఖాసన ఆర్ సిద్ధాసన అని చెప్తారు మ్యామ్. సో అకార్డింగ్ టు అది మేము ఫాలో అయిపోతాము. సో అవును. అలా చేయకూడదు అన్న విషయం నాకు కొత్తగా తెలిసింది. ఆ! ఇంకొకటి బ్యాక్ పెయిన్ ఉంది అంటే క్యాట్ అండ్ కో అన్నది అందరికి యూస్ఫుల్ అన్న ఇంటెన్షన్ ఉంది నాకు ఇన్ని రోజులు. ఆ విషయం అవును. ఒకటి తెలిసింది. సో ఎవ్రీ పోస్చర్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్ అని అన్నారు. కానీ ఆ నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు క్యాట్ అండ్ కో చేసేటప్పుడు అప్పర్ బ్యాక్ ఎక్కువ స్టిఫ్నెస్ ఉంటే అంత యూస్ఫుల్ అవ్వదేమో అని అనలైజ్ కరెక్ట్. చేయగలుగుతున్నాను నేను. కరెక్ట్ మా. అయితే యా ఎవరికి ఎంతవరకు అవసరం? నాకు నడుం కర్వేచర్ ఎక్కువుంటే గనక ఇలా క్యామెల్ లాగా పెట్టడం అనేది నాకు కరెక్ట్ అవునా కాదా? అన్నీ గమనించుకోవాలి. ఇంకా డిస్‌ప్రపోర్షనేట్‌గా కూడా బాడీ ఉంటుంది. మీరు గమనించారా కొంతమంది వివాహ సమయంలో మనం చూస్తూ ఉంటాం. వధూవరులిద్దరూ పక్కన కూర్చునుంటే స్త్రీ ఎక్కువ ఎత్తు కనిపించి, పురుషుడు కొంచెం తక్కువ లేతే ఇద్దరు సమానంగా ఎస్ ఉన్నట్టు కనిపిస్తారు కూర్చుంటే. కానీ లెగిసి నుంచుంటే మాత్రం స్త్రీ పొట్టిగాను, ఈయన పొడుగ్గాను ఉంటారు. అది ఎందుకనంటే ఈ ట్రంక్ కొంతమందికి పొడుగ్గా ఉంటుంది. ఈ దీన్ని ట్రంక్‌నేమంటాము? హ్మ్. వాడకపోవడం వల్ల తొందరగా పదం గుర్తు రావట్లేదు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ట్రంక్ అంటాం. అంటే ప్రపోర్షనేట్‌గా లేకపోతే దానికి తగ్గట్టుగా మనం ఆసనం మార్చకపోతే వాళ్ళకి నష్టం చేసిన వాళ్ళం గూడా అవుతాము. విజయ. ఎస్ యాహ్! శారద, గీత ఇంకెవరైనా ఏమన్నా అడగాలనుకుంటున్నారా లక్ష్మి గారు? అన్‌మ్యూట్ చేసుకోండి మీరే. మీ మాట వినిపించట్లేదు. రాంభద్రరాజు గారు, మావయ్య. వినిపించట్లేదండి. మీరు మ్యూట్‌లో ఉన్నారు. మ్యామ్. సాధన కొందరికి ఏమన్నా అమ్మా! అమ్మా! యోగా చెప్పమ్మా విజయ. చేస్తున్నప్పుడు హెడేక్ వస్తుంది అని చెప్తున్నారు మ్యామ్. రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఇన్ జనరల్ గా మనం భ్రామరి అవి చేస్తే హెడేక్ తగ్గుతుంది. బట్ ఒక స్టూడెంట్ వచ్చేసి నాకు యోగా చేస్తుంటే హెడేక్ వస్తుంది అని చెప్పింది మ్యామ్. ఏం రీజన్స్ ఉండొచ్చు? యోగా చేస్తుంటే అంటే ఏమన్నా స్పెసిఫిక్ చెప్పారమ్మా? యోగా చేస్తుంటే అంటే? అది అంటే కొంచెం చెప్పలేదు. మనకి డీటెయిల్స్ కావాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ శరీరం వేడి శరీరం అనుకోండి. మనకు ఓకే. తెలుసు కదా! వేడి శరీరాలు, చల్లని శరీరాలు అని ఉంటాయి. యా యా ఈ వేడి శరీరాలకి వాతం ఎక్కువుండి వీళ్ళు గనక సూర్య నమస్కారాలు చేశారనుకోండి హీట్ పెరుగుతుంది. యా అవును. హీట్ పెరగడం వల్ల హెడేక్ వస్తుంది. తర్వాత ఈ భ్రమరి ప్రాణాయామం కూడా ఈ చేసే పొజిషన్‌ను తెలియకుండా కొంచెం ఇలా తల వంచేస్తారు. నాడి శుద్ధి ప్రాణాయామంలో తెలియకుండా కొద్దిగా తలని సైడ్‌కి. హ్మ్. కుడివైపుకి తిప్పుతారు. సైడ్‌కి ఇలా పెట్టేస్తారు. తిన్నగా కాకుండా. ఇవన్నీ హ్మ్. చిన్న చిన్నగా కనిపించినా కూడా ఎవరైతే చక్కగా శాస్త్రోక్తంగా ఎక్కువ సేపు చేస్తారో వాళ్ళకి నష్టం ఎక్కువ జరుగుతుంది. ఏదో తూతూ మంత్రంగా 4, 5 సార్లు చేసి వదిలేసిన వాడికి పెద్ద నష్టం ఏం జరగదు. ఉపయోగము ఉండదు. హ్మ్. కానీ నేను శ్రద్ధగా తప్పు చేస్తే మాత్రం దానివల్ల ప్రభావం ఉంటుంది. ఇంకా మెడనొప్పి తలనొప్పి రావడానికి కారణంలో గుర్తుపెట్టుకోండి. చాలా తలనొప్పులకు కారణం ఇక్కడ ఉండేటువంటి మెడే కారణమై ఉండే అవకాశం ఉంది. ఎవరికి తలనొప్పి ఉన్నా ఫస్ట్ మెడ దగ్గర ఒక హాట్ ప్యాక్ పెట్టి, మెడ దగ్గర భాగం రిలీజ్ చేసి చూడండి. వాళ్ళకి తలనొప్పి తగ్గింది అనంటే మాత్రం కారణం మెడ నొప్పే అయ్యుండే అవకాశం ఎక్కువుంది. మెడకి హాట్ ప్యాక్ పెట్టడము, లేదా ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ చేసి రిలీజ్ చేయడము ప్రయత్నించొచ్చు. సో, వేడి పుట్టడానికి బహుశాన వెయిట్ తగ్గాలని ఏదో సూర్య నమస్కారాలు చకచక 6 సార్లు, 7 సార్లు చేయడము, ఏవో చేస్తూ ఉండుంటారు. ఒక్కసారి డీటెయిల్‌గా కనుక్కొని నాకు మెసేజ్ పెట్టు విజయ. నేను ఓకే మ్యామ్. ఇంక తను ఎందుకంటే బ్యాక్ మనకి పెయిన్ తను సమస్య హెడేక్ మనకి వస్తుందని కనిపిస్తున్నది భయపడింది పైకి మ్యామ్. ఒక హ్మ్. గుడ్. సో రావడానికి అవకాశం ఉంది. శరీరం వేడిగా ఉండుండొచ్చు.
అంటే కాకపోతే తను తనకి 13 నుండి ఎండోమెట్రిక్ సర్జరీ అయ్యి ఒక 1.5 ఇయర్ అయ్యింది అని చెప్పింది మ్యామ్. సో 1.5 ఇయర్ అయిపోయాక సర్జరీ మనం పశ్చిమోత్తానాసన అవన్నీ ఆసనాస్ ఇవ్వచ్చు అని ఇవ్వచ్చు, అనిపించింది నాకు. సో చేయొచ్చు నో చేయొచ్చు. నీడ్ టు వాళ్ళకి ఏమి ఆపే ఆసనాలు ఏం లేవు అన్న ఇంటెన్షన్ తోటి నేను అన్ని ఇచ్చాను. సో మరి ఎక్కడ లేదు ట్రిగ్గర్ అయిందో ఇవ్వచ్చు. నాకు అర్థం కాలేదు. ఆ, తను అంటే అయితే అలా మనం చెప్పింది. మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఒకవేళ గ్రూప్ సెషన్ లో జాయిన్ అయిపోయారు అనుకోండి, అవును. కొంతమంది 10 నెలలుగా చేస్తారు, ఈ పాప 5 రోజులే అవుతుంది, వాళ్ళతో అందుకే గ్రూప్ సెషన్ లో ఇబ్బందులు జరుగుతాయి. మిగతా వాళ్ళతో యా. సమంగా ఈ పాప చేయాలి అని అంటే ఇబ్బందులు వస్తాయమ్మా. తను ముందు కూడా చేసింది మ్యామ్. మరి నాకు తను అంతకుముందు నచ్చటం చేయడం లేదు. వేరు, మీరు మొదలు పెట్టడానికి కొన్ని నెలల ముందుగా చేయడం వేరమ్మా. యా యా. ఏదో 10 రోజులుగా మానేసి ఉన్న వాళ్ళకి సమస్యలు రావు, కానీ గత కొంతకాలంగా చేయకపోతే మళ్ళా రెడ్డొచ్చి మొదలాడన్నట్టు మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. కాకపోతే మిగతా వాళ్ళ కాకుండా చాలా తొందరగా వీళ్ళు నేర్చుకుని ముందుకు వెళ్ళిపోగలుగుతారు. యా అమ్మ మ్యామ్. శారద, లక్ష్మి గారు, మ్యామ్ ఇది ఇంకెవరైనా అమ్మా. నెక్ స్టిఫ్నెస్ కి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్లు చేస్తే వాళ్ళకి యూస్ఫుల్ అంటారా హార్ట్ ప్యాక్? స్టిఫ్నెస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయకూడదు, అది నడుము కావచ్చు మెడ కావచ్చు. ముందు స్టిఫ్నెస్ తగ్గాలి. తగ్గడానికి ఏం చేయాలి? మేబీ వేడి నీళ్ళలో చుట్టి ఇది పెట్టడం కావచ్చు, లేదా ఒక టవల్ లాంటిది తీసుకొని స్టిఫ్నెస్ తగ్గడానికి. అంటే నా స్కిన్ ని జరపాలి కానీ టవల్ ని జరపకూడదు. టవల్ ని జరిపారంటే తోలు వస్తుంది. తోలుని గట్టిగా నొక్కి తోలుని, అంటే మెడ స్కిన్, దాన్ని ఎడం వైపుకి కుడి వైపుకి ఇలా తిప్పాలి. స్టిఫ్నెస్ తగ్గుతుంది. అవసరం అనుకుంటే, మీకు కరెక్ట్ వీళ్ళకి ఏమి ఇబ్బంది లేదనుకుంటే మెడని స్ట్రెచ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అయిన తర్వాత మెల్లిగా కదలికలు చేయొచ్చు. స్టిఫ్నెస్ తగ్గిన తర్వాతనే స్ట్రెంథనింగ్ అనేది చేయాలి. స్టిఫ్నెస్ ఉన్నంతసేపు స్ట్రెంథనింగ్ అనేది చేయకూడదు. ఏ బాడీ పార్ట్ కి కూడా చేయకూడదు స్టిఫ్నెస్ ఉన్నప్పుడు. స్టిఫ్నెస్ ఈజ్ చేయడానికి స్ట్రెచ్చింగే చేయాలి. గుడ్ ఓకే, విజయ, థ్యాంక్ నీ యూ. పరంగా అడుగుతున్నది నువ్వేనా? అనేక మంది నేనే జవాబు మ్యామ్. ఇంకెవరైనా అడుగుతారా? పోనీ కనీసం మీకు సెషన్ ఎలా అనిపించిందో అనేదిగైనా మీరు చెప్పొచ్చు. అంటే మీరు ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నారా మిగతా వాళ్ళు చెప్పినట్టుగా? అవైనా మాట్లాడండి. అనిత, గీత, మంజు, పోషిత, లక్ష్మి, రామభద్రరాజ మావయ్య, అలేఖ్య, భావిత, ప్రసన్న కుమారి. ప్రశ్నలైనా అడగాలి, షేర్ అయినా చేయాలి, లేకపోతే మనం క్లోజ్ చేసేద్దాం సెషన్. ఇది మట్టుకి నాకు బాగా ఉపయోగపడింది. కరెక్ట్ గా నాకు తొంటి నొప్పి వస్తుంది, ఫోన్ చేశారు జూమ్ కలవని. నాకు ఎందుకు వస్తుందో ఇప్పుడు అది వినడం విడిగా వల్ల. విడిగా ఒకసారి చూద్దాం దాన్ని. ఓకే. తప్పకుండా. తుంటి ఎముక నొప్పి వస్తే దాని వల్ల నడు నొప్పి వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ తుంటి ఎముక అనేది చాలా బలంగా ఉంటుంది. అది మన కటి ప్రదేశాన్ని అంతటినీ కూడా, కటి ప్రదేశం అంటే ఈ కింద భాగం, దాన్ని పుష్ చేసేంత దానికి శక్తి ఉంటుంది. దాని వల్ల కూడా నడు నొప్పి వచ్చే అవకాశం ఉంది. తుంటి ఎముక నొప్పి ఎందుకనేది కొంతమందికి D3 వైటమిన్ లోపం వల్ల, లేదా బోన్ బలం లేకపోవడం వల్ల, కాల్షియం లోపం వల్ల అయి ఉండొచ్చు, లేదా నీరు సరిపడ తాగకపోవడం వల్ల అయి ఉండొచ్చు. ఇలా జూమ్ మీటింగ్ పెట్టడం వల్ల తెలియని విషయాలు ఎంతమందికో తెలుస్తాయి. ఉమ్. అప్పుడప్పుడు మీరు గుర్తు చేస్తా ఉండండి, సరదాగా చేసుకోవచ్చు ఇలా నాలెడ్జ్ షేరింగ్. ఇంకా ఇంకెవరైనా అడిగేది ఉన్నారా? ఇంకా అడగాల్సింది లేదు అనుకున్నప్పుడు లాగౌట్ చేసేయచ్చు, బయటకు వచ్చేసేయండి. నాన్న మీరేమైనా అడుగుతారా? మీకు అన్నీ తెలుసు కాబట్టి పర్వాలేదులేండి. మాజీ, రాజ్యం కన్నమ్మ, మ్యూట్ నుంచి బయటికి రావాలండి, ఈ మాట వినిపించట్లేదు. ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడాలనుకునే వాళ్ళు? సరే అయితే అండి, మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసేద్దాము. ప్రార్థనతో నేను మొదలు పెట్టడం అనేది మిస్ అయ్యాను, కనీసం ముగింపన్న ఒక చిన్న ప్రార్థనతో చేద్దాం. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో
సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. మీ ఆల్ యు బి హ్యాపీ, మీ ఆల్ యు బి రిడ్ ఆఫ్ ఆల్ ద పెయిన్స్. మీరందరూ ఆనందంగా ఉండాలి, నొప్పులు లేకుండా బాధలు లేకుండా ఉండాలి అనేది ఈ శ్లోకంలో ఉండేటువంటి అర్థం. సో మరోసారి ఎప్పుడో మీ అందరికీ మళ్ళా వీలైనప్పుడు షేర్ చేస్తాను. ఇలానే చక్కగా తెలుగులో మంచి జూమ్ సెషన్స్ చేసుకుందాం. నమస్కారం అండి అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మా. అట్లీస్ట్ ఇప్పుడన్నా అన్మ్యూట్ చేసి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ రా బంగారు తల్లి. థ్యాంక్ యూ పిన్ని. థ్యాంక్ యూ పిన్ని. సో మీకు ఒకవేళ ఉపయోగపడకపోయినా మీ పిల్లలు మనవరాళ్ళు వీళ్ళకైనా మీరు చెప్పండి. అరికాలైతే మనవలు మనవరాళ్ళు ఎవరికైనా మీరు చెక్ చేయొచ్చు. ఈసారి ఎవరు నడుస్తున్నా మీరు ఒక కన్ను వేసి ఉంచండి. మీకు తేడా అనిపిస్తే నా నెంబర్కి ఫోన్ చేయించండి. ఓకే అండి. బాయ్. బాయ్.